సో లెట్ us స్టార్ట్ విత్ నెక్స్ట్ టాపిక్ ఇన్ క్యాపిటల్ గెయిన్స్. ఈ వీడియోలో మన మెయిన్ ఆబ్జెక్టివ్ దేని మీద ఉంటుందంటే, టార్గెట్ ఏంటంటే ఎగ్జంప్షన్స్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ మీదే మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. అయితే దీనికన్నా ముందు ఒక చిన్న టాపిక్ని మనం కవర్ చేయలేదు ఎర్లియర్. సో వీ విల్ కవర్ దట్ టాపిక్ నౌ. ఏంటి ఆ టాపిక్ అంటే, ఈ అడ్వాన్స్ ఫర్ఫిట్ చేసినప్పుడు దాని ట్రీట్మెంట్ ఏంటి క్యాపిటల్ గెయిన్స్లో అన్నది మనం కవర్ చేయలేదు. దాని మీద ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయి. అడ్వాన్స్ ఫర్ఫిట్ అండ్ కాస్ట్ ఆఫ్, ఒకవేళ అసెట్ కనుక ఎక్వైర్డ్ బిఫోర్ 1/4/2001 అయితే ఎలా దానికి క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, అండ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఈ 3 టాపిక్స్ ఒక్కసారి చెప్పేసుకొని, యాక్చువల్గా ఈ ఏంటది ఎసెట్ ఎక్వైర్డ్ బిఫోర్ 1/4/2001, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, ఇవి మనం ప్రీవియస్గా మాట్లాడాం. బట్ నేను అక్కడ సాటిస్ఫై అవ్వలే. అండ్ మనం ఇక్కడ ఏంటంటే ఈ టాపిక్స్ ప్లస్ ఎగ్జామ్షన్స్ మిక్స్ అయ్యి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఒకసారి రివైజ్ చేసుకుందాం వాటిని కూడా. ఓకే, దట్ ఈస్ మై టార్గెట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎగ్జంప్షన్స్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ 2 పార్ట్స్ కింద విడగొడదాం. ఒకటి ఇండివిజువల్ హెచ్ఈఎఫ్కి అప్లికబుల్ అయ్యే, కేవలం వీళ్ళకి మాత్రమే అప్లికబుల్ అయ్యేది కొన్ని ఉన్నాయి. సెక్షన్ 54, 54B, 54F. ఇంకా ఎనీ పర్సన్ ఎవరైనా క్లెయిమ్ చేయగలిగిన ఏమున్నాయి, 54D, ఈసీ, జిఏ. అది పార్ట్ 2. ఒక ఇండివిజువల్ హెచ్ఈఎఫ్కి అప్లికబుల్ అయ్యేది పార్ట్ 1 కింద అలా డివైడ్ చేసుకున్నాను. నా స్ట్రక్చర్ ఇదనమాట ఈ వీడియో టార్గెట్. ఓకే, లెట్ us ఫస్ట్ డీప్ డైవ్ ఇన్ టు అడ్వాన్స్ మనీ ఫర్ఫిట్ అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏంటి సింపుల్గా మాట్లాడాలంటే, నేను ఒక ల్యాండ్ కొనుక్కుందామని చెప్పి ఒకడికి నేను అడ్వాన్స్ ఇచ్చాను. నేను అది ఎంత చెప్పాడు, నాకు 14 lakhs చెప్పాడు. నేను అడ్వాన్స్ ఎంత ఇచ్చానంటే ఒక 50,000 ఇచ్చాను అనుకో వాడికి అడ్వాన్స్. వాడు ఏమన్నాడంటే, పలానా తారీఖు వరకు నాకు టైం ఇచ్చాడు, 1 month టైం ఇచ్చాడు. ఈ 1 month టైంలో నువ్వు మిగిలిన అమౌంట్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలి అన్నాడు. సో నేను నా సిచ్యువేషన్ బాగోక నేను 1 monthలో నేను డబ్బులు ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నేను ఏదైతే అడ్వాన్స్ ఇచ్చానో దాన్ని క్యాన్సిల్ చేస్తాడా, నాకు తిరిగి ఇస్తాడా, ఇవ్వడు. దీన్నే అడ్వాన్స్ ఫర్ఫిట్ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఈ సంఘటన ఎప్పుడు జరిగిందన్నది ఆలోచించాలి. సంఘటన అంటే ఏంటి, ఈ ఈవెంట్ అడ్వాన్స్ ఫర్ఫిట్ చేయడం అనే ఈవెంట్కి మనం డేట్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు 1/4/2014 కన్నా ముందు జరిగిందా, తర్వాత జరిగిందా. ముందు జరిగితే ట్రీట్మెంట్ ఒకలాగా, తర్వాత జరిగితే ఒకలాగా. అంటే 1/4/2014 కన్నా ముందు జరిగి ఉంటే ఏం చేయమంటున్నాడు, బాబు నీ క్యాపిటల్ గెయిన్స్లో కాస్ట్ ఆఫ్, ఇప్పుడు సేల్ కన్సిడరేషన్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ చేస్తావు కదా, ఆ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్లో ఏదైతే అడ్వాన్స్ ఫర్ఫిట్ చేసావో ఆ అమౌంట్స్ మైనస్ చేసే అన్నాడు. ఓకే, అది ఒక వే. ఇప్పుడు బిఫోర్ 1/4/2014 అయితే. అదే ఆఫ్టర్ 1/4/2014 అయితే అప్పుడు ఏమంటున్నాడంటే, నీకు ఏదైతే అమౌంట్ వచ్చిందో అడ్వాన్స్ ఫర్ఫిట్ చేయడం వల్ల దీని మీద మాకు ట్యాక్స్ కట్టు. ఏ హెడ్ కింద మీద పెట్టమంటారండి అంటే, వాడేమంటున్నాడు, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో పెట్టి మాకు దాని మీద ట్యాక్స్ కట్టు అన్నాడు. ఓకే, క్లియర్. ఇప్పుడు ఒక్కసారి చదువుతాను చూడు. ఇఫ్ ఫర్ఫిటెడ్ బిఫోర్ 1/4/2014, డిడక్ట్ ఫ్రమ్ ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ వెన్ సచ్ అసెట్ ఈజ్ సోల్డ్. ఇప్పుడు నేను అమ్మలేకపోయి ఉండొచ్చు, బట్ ఫ్యూచర్లో ఆడు వేరే వాడు ఎవరికైనా అమ్ముతాడు కదా, ఆడికి అమ్మినప్పుడు అందులోంచి ఏం చేసుకుంటాడు, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మైనస్ చేస్తాడా. ఆ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్లో ఇది ఆల్రెడీ మైనస్ చేసి ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఏంటంటే 1/4/2014 అయిన తర్వాత ఇది ఈజ్ ట్యాక్సిబుల్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇది, ఇక్కడ కొంచెం మనం ఫోకస్ చేయాలి. ఏంటంటే, ఇఫ్ ఫర్ఫిటెడ్ బై ప్రీవియస్ ఓనర్ దెన్ ఇగ్నోర్. అసలు ఆ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒక ఎగ్జాంపుల్తో. ఉత్తేజనుడు ఒకడు ఉన్నాడు. వీడు ఏం చేశాడట, వీడు ఏదో ల్యాండ్ ఉంది, అయితే ఈ ల్యాండ్ అమ్మకానికి పెట్టాడు. అయితే రామ్ అనే ఒక వ్యక్తి వచ్చి, నేను కొనుక్కుంటాను ఈ ల్యాండ్ అని చెప్పి అడ్వాన్స్ ఇచ్చాడు నాకు. సో వాడు విత్ ఇన్ ద టైం ఇవ్వలేకపోయాడు. సో నేనేం చేశాను, ఆ అడ్వాన్స్ అనేది ఫర్ఫిట్ చేసేసా. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇప్పుడు నేను ఫ్యూచర్లో నేను ఇంకోటికి అమ్మాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గిఫ్ట్ కాకుండా ఏంటి, ఇక్కడ నేను ఉత్తేజు శామ్ అనే ఒక వ్యక్తికి నేను ఆ ల్యాండ్ అనేది సేల్ చేశాను అనుకో. అప్పుడు ఏం చేయాలి, సేల్ కన్సిడరేషన్లోంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మైనస్ చేయాలి. ఓకే, గిఫ్టెడ్ అన్న పక్కన పెట్టు. నేను ఒకవేళ సేల్ చేస్తుంటే ఇప్పుడు ఏం చేయాలి, సేల్ కన్సిడరేషన్ నుంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసేయాలి. ఆ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్కి ఏదైతే ఉందో ఆ కాస్ట్ నుంచి నేను ఏం చేయాలి, అడ్వాన్స్ ఫర్ఫిట్ చేసి తీసేసి దాన్ని ఇక్కడ చూపించాలి. ఓకే, అది నార్మల్ సేల్ అయితే. ఇప్పుడు అలా కాదు, ఇంకో కేసు మాట్లాడదాం. ఇప్పుడు ఉత్తేజ్ ఏం చేశాడంటే, ఉత్తేజు వాళ్ళ బ్రదర్ అని చెప్పి ఎవరైనా రిలేటివ్ అని చెప్పి వీళ్ళు గిఫ్ట్ ఇచ్చేసాడు. ఎవరికి, శామ్ అనే ఒక వ్యక్తికి ఇచ్చేసారు. ఇచ్చేస్తే ఇప్పుడు ఏం చేయాలి, వీడు శామ్ అనే వాళ్ళు ఏం చేస్తారు, సేల్ కన్సిడరేషన్ ఉంటుందా, సారీ ఎందుకు సేల్ కన్సిడరేషన్ ఉంటుందిరా, సారీ, ఉత్తేజ్ అనేవాడు శామ్ అనేవాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాడు.
గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఈ శామ్ అనే వాళ్ళు ఫ్యూచర్లో ఏం చేసుకుంటారు, ఆ ప్రాపర్టీని సేల్ చేసుకోవచ్చు కదా, సేల్ చేసుకుంటారు. అప్పుడు మనకి ఏం చెప్తుంది స్టాండర్డ్, వీడు ఫ్యూచర్లో సేల్ చేయాలనుకుంటే సేల్ కన్సిడరేషన్ మైనస్ నీ ప్రీవియస్ ఓనర్కి ఏదైతే కాస్ట్ ఇంకర్ అయ్యాడో అది నువ్వు మైనస్ చేసుకోవచ్చు, అది నీ కాస్ట్ కింద నువ్వు ట్రీట్ చేసుకోవచ్చు అంటాడు. సో ఉత్తేజ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ హీ కెన్ మైనస్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఉత్తేజు ఇక్కడ ఆల్రెడీ అడ్వాన్స్ ఫర్ఫిట్ చేశాక ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000లోంచి 50K తీసాడు అనుకో, మిగిలిన 50K ఇక్కడ చూపిస్తాడా, ఇక్కడ 50K చూపిస్తాడా, చూపించాడు. అసలు ఈ క్యాలిక్యులేషనే రాదు. డైరెక్ట్గా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత తీసుకుంటాడు, ఇక్కడ డైరెక్ట్గా 1,00,000 తీసుకుంటాడు. దెర్ ఇస్ నో అడ్వాన్స్ ఫర్ ఫిట్ అన్న కాన్సెప్టే ఉండదు. ఓకే, డైరెక్ట్గా ఉత్తేజ్కి ఇంకర్ అయిన కాస్ట్ ఎంత 1,00,000, ఆ 1,00,000 రెడ్యూస్ చేసుకుంటాడు, అది వాడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి. అదే చెప్తున్నాడు, ఇఫ్ ఫర్ఫిటెడ్ బై ప్రీవియస్ ఓనర్ దెన్ ఇగ్నోర్, ఇంకా నువ్వు మర్చిపో, అక్కడ ఏం ఉండదు. ఓకే, సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీద మనం క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ చెయ్యకముందు ఇంకొక కాన్సెప్ట్ని కూడా మనం రివైజ్ చేసుకోవాలి. ఇప్పుడు నుంచి మనం ఏంటంటే పాత కాన్సెప్ట్ని ఓ 2 కాన్సెప్ట్లు మనం రివైజ్ చేసుకోవాలి. ఏంటంటే అది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కాన్సెప్ట్లో, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ రైట్, దిస్ వన్. నెక్స్ట్ మనం చదువుకునేది ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎలా డెరైవ్ చేయాలి. దేనికి, నువ్వు ఒకవేళ ఏదైనా అసెట్ 1/4/2001 కన్నా ముందు కొని ఉంటే దానికి ఈ రోజున కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎలా డిటర్మైన్ చేయాలి. ఎందుకంటే 1/4/2001 కన్నా నేను కొన్నానంటే అంతకుముందు దాని వాల్యూ చాలా మైన్యూట్ ఉంటుంది. ఇప్పుడు దాంతో మనము కంపేర్ చేసుకుంటే ప్రైసెస్ చాలా హైక్ అయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అదే తీసుకుంటా అంటే కష్టం కదా మనకి. అందుకనే ఏం చేస్తాం, సో వాడు దానికి ఏం తీసుకొచ్చాడంటే ఇటువంటి కేసెస్లో మీరు ఎసెట్ యొక్క వాల్యూ ఎలా డిటర్మైన్ చేయాలి అని చెప్పింది ఏంటి, ఇది అనమాట. ఈజీ సెవెంత్ పాయింట్. ఓకే, లెట్ us గో. ఇప్పుడు నేను చెప్పే డిస్కషన్ ఒకసారి నేను 1999లో హైదరాబాద్లో హైటెక్ సిటీ తెలుసు కదా మనకి, మైండ్ స్పేస్ అని ఉంటుంది ఒక ఏరియా, అది చాలా హైటెక్ హబ్ అనమాట, ఇప్పుడు మంచి ఐటీ హబ్. సో నేను జమానా కాలంలో 1999లో ఒక 50,000 ఖర్చు పెట్టి హైదరాబాదులో ఇప్పుడు ఏదైతే మైండ్ స్పేస్ ఉందో ఆ స్పేస్ నేను కొనుక్కున్నాను. ఎప్పుడు 1999లో ఎంత పెట్టుకున్నాను, 50,000 పెట్టి హైదరాబాద్లో మైండ్ స్పేస్ ఏరియాని కొనుక్కున్నా. అయితే 2001 ఇప్పుడు నేనేం చేశానంటే, ఎప్పుడు అమ్మాను, ఎప్పుడు అమ్ముంటానులే, ఎప్పుడు 2025లో ఎప్పుడు అమ్మాను, అది కాదు ఇక్కడ కాన్సెప్ట్. అయితే ఇప్పుడు 1999లో నేను ఏదైతే ల్యాండ్ కొనుక్కున్నానో హైదరాబాద్ హైటెక్ సిటీలో, దానికి ఇప్పుడు నేను వాల్యూ కట్టాలి, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కట్టాలి. ఎలా కట్టాలి అంటే మనకేం చెప్పాడు, ఫస్ట్ యూ ఫాలో పర్చేస్ ప్రైస్ ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1/4/2001 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ యూ టేక్ దట్ అన్నాడు ఫస్ట్. ఓకే, అలాగా నేను కొన్నది ఎంత 50,000 ఆ రోజున. బట్ 2001కి 2001లో దాని ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, 5 lakhs అయింది. ఓకే, 5 lakhs అయితే వాడు ఏమంటున్నాడు, అప్పుడు అవునా, నెక్స్ట్నే వాడు ఇంకో కండిషన్ తీసుకొచ్చాడు, ఫెయిర్ మార్కెట్ వాల్యూ 5 lakhs అంటే నేను చాలా ఎక్కువ ఇచ్చేస్తున్నాను వీడికి అని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు, నువ్వు తీసుకున్న ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో అది అదే రోజున 1/4/2001 స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత ఉంది, స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని క్వశ్చన్ చేస్తున్నాడు. స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్నా ఎక్కువే ఉంది నా ఫేర్ మార్కెట్ వాల్యూ అంటే, అవునా అది మాకు హోలు, దానివల్ల మేము లాస్ అయిపోతాం కాబట్టి వెంటనే ఆడేమన్నాడు, ఇన్ కేస్ నీ ఫెయిర్ మార్కెట్ వాల్యూ కన్నా నీ ఆ రోజున స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్నా నువ్వు ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎక్కువ కాబట్టి ఏమంటున్నాడు, ఇలా అయితే మాకు చెల్లుబాటు అవ్వదు అని ఆడు ఏమన్నాడంటే, దెన్ ఎలా అయితే మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా, స్టాంప్ డ్యూటీ వాల్యూ కనుక ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఫెయిర్ మార్కెట్ మన స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్నా ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటే అప్పుడు వాడు ఏమన్నాడంటే నెక్స్ట్, అప్పుడు నువ్వు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, నువ్వు కొన్న ఒక రేట్ ఉంటుంది కదా దానికి స్టాంప్ డ్యూటీ వాల్యూకి మధ్య ఏదైతే హయ్యర్ అది తీసుకోమంటున్నాడు. ఫస్ట్ ఏం చెప్పాడు, మనకి కొన్నదానికి ఫెయిర్ మార్కెట్ వాల్యూకి మధ్య ఉన్నదాన్ని తీసుకోమన్నాడు. అయితే మనం ఎప్పుడైతే ఫెయిర్ మార్కెట్ వాల్యూ స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్నా ఎక్కువ ఉందని చెప్పామో
అప్పుడు వాడు ఏమంటున్నాడు, ఇమ్మీడియట్గా అయితే ఫెయిర్ మార్కెట్ వాల్యూని మన గేమ్లో తీసే, నువ్వు డైరెక్ట్గా కొన్న రేటుకి స్టాంప్ డ్యూటీ వాల్యూకి విచ్ ఎవర్ హయ్యర్ అది మాత్రమే తీసుకొని అదే నీ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద కన్సిడర్ చేసుకో అని చెప్పాడు. అర్థమైందా? అంతే. ఇప్పుడు చూడు నేను చదువుతాను. ఇప్పుడు మనం ఒక అసెట్ కొనుక్కున్నాంరా, ఇప్పుడు 1999లో కొనుక్కున్నాం. అది దానికి ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కనుక్కోవడం మన టార్గెట్. వాడు ఏం చెప్తున్నాడు, 1/4/2001 దాని ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో ఐడెంటిఫై చేయి. నువ్వు కొన్న రేట్ ఒకటి ఉంటుంది కదా, పర్చేజ్ ప్రైస్. నీకు కొనుక్కుంటే డైరెక్ట్గా నీ ప్రైస్, లేదంటే నీకు ఎవడన్నా ఇచ్చాడు అనుకో, వాడికి ఇంకా అయిన ప్రైస్ ఉంటుంది కదా, అది తీసుకో. విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ తీసుకో. బట్ ఇప్పుడు నువ్వు తీసుకున్నప్పుడు నీ ఫెయిర్ మార్కెట్ వాల్యూకి స్టాంప్ డ్యూటీ వాల్యూకి కంపేర్ చేయి. నీ ఫెయిర్ మార్కెట్ వాల్యూ స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఏమంటున్నాడు, దెన్ తూచ్, నువ్వు ఫెయిర్ మార్కెట్ వాల్యూని పట్టించుకోకు, నీ ఫెయిర్ మార్కెట్ వాల్యూ మా స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్నా ఎక్కువ ఉంది, నువ్వు ఫెయిర్ మార్కెట్ వాల్యూని వదిలేసి డైరెక్ట్గా స్టాంప్ డ్యూటీ వాల్యూకి నువ్వు పర్చేస్ ప్రైస్కి విచ్ ఎవర్ హయ్యర్ తీసుకుంటున్నాడు. అది అది ఎవరు దేనికి చెప్పాడు, ప్రతి వాటికి అంటే ప్రతిదానికి చెప్పలేదు, ల్యాండ్కి బిల్డింగ్కి స్పెసిఫిక్గా చెప్పాడు. ఇన్ కేస్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1/4/2001 షాల్ నాట్ ఎక్సీడ్, అది దేన్ని ఎక్సీడ్ అవ్వకూడదు, స్టాంప్ డ్యూటీ వాల్యూని ఎక్సీడ్ అవ్వకూడదు. ఇన్ కేస్ అది ఎక్సీడ్ అయితే, స్టాంప్ డ్యూటీ వాల్యూ నీ ఫెయిర్ మార్కెట్ వాల్యూ కన్నా ఎక్సీడ్ అయితే, సారీ, ఇన్ కేస్ నీ ఫెయిర్ మార్కెట్ వాల్యూ స్టాంప్ డ్యూటీని ఎక్సీడ్ అయితే అప్పుడు ఏమంటున్నాడు, దెన్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ షుడ్ బి పర్చేస్ ప్రైస్ ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ యాజ్ ఆన్ 1/4/2001 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఓకే, ఇప్పుడు ఇది మనకు క్లారిటీగా అర్థమైతే దీని మీద ఒక 2 క్వశ్చన్లు చేద్దాం క్లారిటీగా. ఓకే, లెట్స్. ఓకే, ఇప్పుడు మనం చేసే క్వశ్చన్ ఏంటి, ఇల్లుస్ట్రేషన్ 13 ఫ్రమ్ స్టడీ మెటీరియల్. అదే కదా, 1 సెకండ్, లెట్ మీ చెక్. ఇల్లుస్ట్రేషన్ 13 ఫ్రమ్ స్టడీ మెటీరియల్. ఇల్లుస్ట్రేషన్ 13 అతుల్ సార్ మెటీరియల్లో ఇది క్వశ్చన్ నెంబర్ 22. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ద క్వశ్చన్. ఎక్స్ అని వాడికి ఒక హౌస్ ప్రాపర్టీ ఉందండి. ఎప్పుడు కొనుక్కున్నాడు, 1993 అనగానే మనకి ఏం స్ట్రైక్ అయిపోవాలి, 1993 అనగానే 1/4/2001 కన్నా ల్యాండ్ బిల్డింగ్ కొనుక్కుంటే మనం నెక్స్ట్ కండిషన్ ఫస్ట్ కండిషన్ ఏంటి, పర్చేస్ ప్రైస్ ఫేర్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. నువ్వు కొనుక్కున్నది కనుక ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ అయితే అది కూడా 1/4/2001 కన్నా ముందు అయితే అప్పుడు ఏం చేయాలి, ఒక క్వశ్చన్ రైజ్ చేసుకోవాలి, స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్నా నీ ఫేర్ మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉందా, ఒకవేళ అలా ఉంటే అప్పుడు ఏం చేయమంటున్నాడు, స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆర్ పర్చేస్ ప్రైస్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. ఓకే, ఓకే. వీడు హౌస్ ప్రాపర్టీ 5,25,000 కొనుక్కున్నాడు. దాని తర్వాత వాడు దాని మీద రిపేర్స్ కోసం ఇంప్రూవ్మెంట్ కోసం 1,75,000 ఖర్చు పెట్టాడు. ఎప్పుడు ఖర్చు పెట్టాడు, ఆ ఇంప్రూవ్మెంట్ ఖర్చులు కూడా 1997లోనే ఖర్చు పెట్టాడు. ద ప్రపోజ్డ్ తర్వాత ఏమేం జరిగింది, ఒక జెడ్ అని వాడు వచ్చి నేను కొనుక్కుంటా అన్నాడు. ఎప్పుడు 2007లో. ఆడు ఎంత అడ్వాన్స్ ఇచ్చాడు, 40,000 అడ్వాన్స్ ఇచ్చాడు. బట్ ఆడు చెప్పిన టైంకి వాడు మిగిలిన డబ్బులు పే చేయలేదు. సో మనం ఏం చేసాం, ఆ డబ్బులు మనం ఫర్ఫిట్ చేసేసాం. సబ్సిక్వెంట్గా మన దగ్గర ఇంకోటి వచ్చాడు, ఎవడు వై అని వాడు వచ్చి నేను కొనుక్కుంటా అన్నాడు. ఎంతకి, 52 lakhsకి కొనుక్కుంటా అన్నాడు. ఓకే, ఆ తర్వాత 2001 ఉన్న ఫేర్ మార్కెట్ వాల్యూ ఇచ్చాడు, అలాగే స్టాంప్ డ్యూటీ వాల్యూ ఇచ్చాడు. ఇప్పుడు ఏమడుగుతుండే, వాట్ ఈస్ ద క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చార్జబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎక్స్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 25-26. ఓకే, రైట్. ఇప్పుడు నార్మల్గా మనం ఆన్సర్ పర్స్పెక్టివ్లో వెళ్ళిపోదాం. ఈడు ఫైనల్గా ఎవడికి అమ్మాడు, మనవాడు గ్రీన్ కలర్ కావాలి. ఫైనల్గా మనోడు వై అనేవాడికి అమ్మాడు. వై అనేవాడికి అమ్మినప్పుడు ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ అని మొదలెట్టి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎవరి చేతుల్లో, ఓనర్ చేతుల్లోనే కదా ట్యాక్సిబుల్ అవుతుంది. ఓకే, ఫైనల్గా ఎంత అమ్మాడు మనోడు, 2005లో అమ్మాడు, 2025లో అమ్మాడు. అంటే 23rd July 2024 తర్వాత అమ్మాడు. అంటే ఏంటి, లాంగ్ టర్మ్. వీడు కొన్నది 1993లో, అమ్మేది 2025లో, కాబట్టి ఖచ్చితంగా ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయినే. బట్ ఏంటి, 23rd July 2024 తర్వాత కాబట్టి వాడికి ఏం రాదు, ఇండెక్సేషన్ బెనిఫిట్ రాదు. ఓకే, సో కాస్ట్ ఎంత, సేల్ కన్సిడరేషన్ 52 lakhs. సో వీ హ్యావ్ టు టేక్ సేల్ ప్రొసీడ్స్ 52 lakhs. ఇది క్లియర్ కదా. నెక్స్ట్ మనం ఏం చేయాలి, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మైనస్ చేయాలి. అది మనకు స్టాండర్డ్గా తెలిసిందే. ఇప్పుడు ఈ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ చేయడానికి మనకి ఏముంది, మన ప్రొవిజన్ ఇప్పుడే చదువుకున్నాం, ఇఫ్ ఎనీ అసెట్ పర్చేజ్డ్ ఆన్ ఆర్ బిఫోర్ 2001 అయితే అప్పుడు ఏం చేయమని చెప్పాడు, 1/4/2000 కన్నా ముందు కొంటే ఏంటి, మనకుంది కదా, పర్చేస్ ప్రైస్ ఆర్ ఫేర్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. ఓకే,
పర్చేజ్ ప్రైస్ ఎంత? 5,25,000 కొన్నావు నువ్వు. ఓకే, రాసుకుంటా 5,25,000. ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత? యాజ్ ఆన్ 1/4/2001కి ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత? 1/4/2001కి ఫేర్ వాల్యూ ఎంత అంటే 11,90,000. 11,90,000. ఈ రెండిట్లో విచ్ ఎవర్ హయ్యర్ అంటే ఏంటి? 11,90,000. దీన్ని ఏమంటాం? ఫేర్ మార్కెట్ వాల్యూ. ఇన్ కేస్ ఇట్ ఈజ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్, దెన్ మనకి ఇంకో కండిషన్ ఉంది. ఏంటి? దెన్ వీ హ్యావ్ టు చెక్ దిస్ ఫేర్ మార్కెట్ వాల్యూ విత్ ద స్టాంప్ డ్యూటీ వాల్యూ. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత? అదే రోజున 1/4/2001 స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత ఉంది? 10,20,000 ఉంది స్టాంప్ డ్యూటీ వాల్యూ. 10,20,000 ఉంది. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఎవరు ఎక్కువ ఉన్నారు? ఫేర్ మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంది. అలా ఉండకూడదు కదా, స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎక్కువ ఉండాలి. బట్ నీ దాంట్లో ఏముంది? ఫేర్ మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి తూచ్. మేము ఫస్ట్ చెప్పిన కండిషన్ మేము వెనక్కి తీసుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు వీడు? సెకండ్ కండిషను, నీ కాస్ట్ ఆఫ్ ఇది పర్చేస్ ప్రైస్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అంటాడు. ఇప్పుడు ఎంత అంటాడు? 5,25,000 ఆర్ 5,25,000 ఆర్ 10,20,000. విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అంటే ఏం తీసుకుంటాం? అప్పుడు 10,20,000 విల్ బి ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. రైట్. ఇప్పుడు నేను కాస్ట్ ఎంత తీసుకుంటా అంటే 10,20,000 తీసుకుంటా నా కాస్ట్. రాసుకు ఇక్కడ పక్కన రాసుకోవాలి, కంగారు లేదా. 10,20,000 రాసుకున్నా. రాసుకుంటే నువ్వేం చేసావు? నువ్వు మధ్యలో ఒకడికి వచ్చాడు నీ దగ్గరికి కొనుక్కుంటాను. వస్తే నువ్వేం చేసావు? వాడి మనీ నువ్వు ఫర్ఫిట్ చేసావు. ఎంత ఫర్ఫిట్ చేసావు వాడిది? ఎటు చూడు చెప్పాడు కదా, అడ్వాన్స్ 40,000 వాజ్ టేకెన్. ఆడు కట్టపోవడం వల్ల ఆ అమౌంట్ మనం ఏం చేసాం? ఫర్ఫిట్ చేస్తాం. నీకేం చెప్పాను? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి ఆ ఫర్ఫిట్ చేసింది మనం ఏం చేయాలి? మైనస్ చేయాలి. సో ఈ 10,20,000 నుంచి మనం ఏం చేస్తాం? 40,000 వీ హ్యావ్ టు రెడ్యూస్. సో వెన్ యూ రెడ్యూస్ దాట్ యూ విల్ గెట్ 9,80,000. ఓకే. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక్కసారి ఇంకొక ప్రొవిజన్ చదివించడం మర్చిపోయా, అది ఒక్కసారి చదివిస్తాను. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా నేను యాక్చువల్గా కింద చదవాలి, మిస్ అయిపోయా. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏంటి? ఆల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ క్యాపిటల్ నేచర్ ఇంకర్డ్ ఆన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ బై ద ఎస్ఎస్సి ఆర్ ప్రీవియస్ ఓనర్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 2001. ఇఫ్ ఇంకర్డ్ బిఫోర్ 2001 దెన్ ఇగ్నోర్. సింపుల్గా ఏం చెప్తున్నాడు బాబు? నువ్వు ఇంప్రూవ్మెంట్ కోసం ఏదన్నా క్యాపిటల్ అసెట్ మీద నువ్వు ఇంప్రూవ్మెంట్ కోసం ఏమైనా ఖర్చు పెడితే అది కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కింద రెడ్యూస్ చేసుకో. బట్ 1/4/2001 కన్నా ముందు ఖర్చు పెట్టుంటే ఇగ్నోర్ చేసే, దాని ఎఫెక్ట్ ఏమి పట్టి ఇవ్వకు అన్నాడు. ఓకే, దట్ ఈస్ ద రీజన్. ఇక్కడ మనం ఖర్చు పెట్టాం కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్కి. ఎంత ఖర్చు పెట్టావు నువ్వు కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్కి? 1,75,000 ఖర్చు పెట్టావు. ఎప్పుడు ఖర్చు పెట్టావు? 1997 జమానా కాలంలో ఖర్చు పెట్టావు. సారీరా, నువ్వు 1/4/2000 ఇప్పుడే కదా చదివాను, మర్చిపోయాను నేను. 1/4/2001 తర్వాత ఖర్చు పెట్టుంటే మేము క్యాలిక్యులేషన్లో తీసుకుంటాం. 1/4/2001 కన్నా ముందు ఖర్చు పెట్టావు కాబట్టి వీఆర్ ఇగ్నోరింగ్ దట్. జస్ట్ ఇగ్నోర్. ఓకే, తీసేస్తే నీకేమొచ్చింది? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చాయి. అదే వాడు ఏం చేశాడు? 10,20,000 40,000 తీసి ఇది మనం చేసింది ఇక్కడ కింద చేశాడు. ఓకే, ఎనీ ఇంప్రూవ్మెంట్ కాస్ట్ ఇంకర్డ్ ప్రయర్ టు 1/4/2001 షుడ్ బి ఇగ్నోర్డ్. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా విను, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది దాని మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ ఎక్కడది? ఇల్లుస్ట్రేషన్ 14. ఇందాక 13 చూసాం స్టడీ మెటీరియల్ నుంచి, ఇప్పుడు ఏంటి 14th స్టడీ మెటీరియల్ క్వశ్చన్ ఇది. అతుల్ సార్ మెటీరియల్ నుంచి క్వశ్చన్ నెంబర్ 23. ఓకే, రైట్. ఈ కథలో మనకి ఏంటంటే ముగ్గురు ఉంటారు, కాయ, కాయ్, జై, డి. మెయిన్ ప్లేయర్ ఎవడో? కాయ, మన తాతగారు కాయ్. ఈయన ఏం చేశాడు? జమానా కాలంలో అంటే 1992లో 65,000 పెట్టి ఒక ల్యాండ్ కొనుక్కున్నాడు, హౌస్ ప్రాపర్టీ కొన్నాడు. ఓకే, కొన్నాడు, సరే. అయితే దీని వాల్యూ 2001 1st April 2001 ఇచ్చాడు. అంటే మనం ఏం చూసుకోవాలి? ఖచ్చితంగా వాడు ఏం క్లియర్గా చెప్తున్నాడు, నువ్వు కొన్నది 1/4/2001 కన్నా ముందు కాబట్టి యూ హ్యావ్ టు టేక్ దట్ ప్రొవిజన్ టు కన్సిడరేషన్. ఏంటి ఆ ప్రొవిజను? ఎనీ అసెట్ పర్చేజ్ ఆన్ ఆర్ బిఫోర్ 2001 ఆ ఎఫెక్ట్ తీసుకురావాలి. ఓకే, ఆ రోజున స్టాంప్ డ్యూటీ వాల్యూ ఇచ్చాడు. అయితే మన కాయగారు ఏం చేశారట? జై అనే వ్యక్తితో అగ్రిమెంట్ ఒప్పుకున్నారు, ఒప్పందంలోకి ఎంటర్ అయ్యి ఈ జైగడ్ దగ్గర నుంచి 60,000 అడ్వాన్స్ తీసుకున్నారట. బట్ వాడు యాజ్ యూజువల్ వాడు ఫెయిల్ అవుతాడు, వాడు డబ్బులకి పే చేయడు కదా. అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు? కాయనుడు ఆ అడ్వాన్స్ డబ్బులు ఫర్ఫిట్ చేసేసాడు. ఆ తర్వాత మన కాయగారు ఏం చేశారంటే, లేదు నేను ఈ హౌస్ ప్రాపర్టీ మీద నేను ఇంకో ఫస్ట్ ఫ్లోర్ కడతానని చెప్పి
ఫస్ట్ ఫ్లోర్ కట్టాడట. ఎంత ఖర్చు పెట్టాడు? 2,35,000 ఇంకల్ట్ అయ్యి. సబ్సిక్వెంట్గా మన కాయగారు ముసలోడు అయిపోయిన తర్వాత ఏం చేశాడు? వాళ్ళ బ్రదర్కి డి అని వాళ్ళకి దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు యాజ్ ఏ గిఫ్ట్ కింద. ఎక్కడ చెప్తున్నాడు ఇది చూడు. కాయ్ గిఫ్టెడ్ ద హౌస్ టు హిస్ బ్రదర్ డి. ఎప్పుడు? 2025. సో నువ్వు వెంటనే 2025 అనగానే ట్రాన్స్ఫర్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 23rd July 2024 దేర్ ఇస్ నో ఇండెక్సేషన్. ఓకే, క్లియర్. ఇప్పుడు డి అనేవాడు కుదురుగా ఉంటాడా? తాతల ముత్తాతలు సరే ఎవడో సంపాదించిన ఆస్తి నేను ఫస్ట్ తినేయాలని చెప్పి వీడు వెంటనే సేల్ చేసేసాడు. సో మనకి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ డి చేతుల్లో ఇప్పుడు ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్ చెప్పు అన్నాడు. కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ డి. ఫస్ట్ ఏం తెలుసు మనకి? సేల్ కన్సిడరేషన్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మైనస్ చేస్తే అయిపోయింది ఆన్సర్. ఓకే, సేల్ కన్సిడరేషన్ ఎంతరా? నువ్వు ఎంత కమ్మావు? నువ్వు 12 lakhs కమ్మావా? ఓకే, సేల్ కన్సిడరేషన్ 12 lakhs కమ్మాను. ఓకే, ఫైన్. అయితే మిస్టర్ డీకి ఏమైనా కాస్ట్ ఇంకర్ ఇయ్యాడా? లేదు. వీడు మరి ఇంకర్ ఉన్నప్పుడు కాస్ట్ మైనస్ చేయమంటే చేస్తాం. వీడికన్నా ముందు ప్రీవియస్ ఓనర్కి ఏదైతే కాస్ట్ ఇంకర్ అయ్యాడో అదే కదా మనం మైనస్ చేస్తాం. అండ్ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ఏదైనా సరే అడ్వాన్స్ ఫర్ఫిట్ చేస్తే, ఎవడో నీ ప్రీవియస్ ఓనర్ కనుక అడ్వాన్స్ ఫర్ఫిట్ చేస్తే నీకు సంబంధం లేదు. జస్ట్ ఇగ్నోర్ ఇట్. యూ నో నీడ్ టు డూ ఎనీథింగ్. మిస్టర్ కాయ్ గారు మీరు ఎంత ఖర్చు పెట్టారండి, మీరు ఎంత కొన్నారని అడగాలండి. సో వాడు ఏమంటాడంటే 1/4/2001 కన్నా ముందు కాబట్టి నేను ఆ క్యాలిక్యులేషన్ చేయాలి. ఏం చేయాలి నువ్వు? ఫేర్ మార్కెట్ వాల్యూ ఆర్ పర్చేస్ ప్రైస్, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. వాట్ ఈస్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ? యాజ్ ఆన్ 1/4/2001 ఈజ్ 2,70,000. ద హౌస్ ప్రాపర్టీ యొక్క వాల్యూ ఎంత? ఎంత కొనుక్కున్నావు నువ్వు? పర్చేస్ ప్రైస్ మీద 65,000. సో ఇప్పుడు నువ్వేం చెప్పాలి నాతో? 65,000 or 2.7 lakhs, whichever is higher. So usually, as usual, fair market value is higher. Next question. ఒరే నువ్వు కొనుక్కున్నది ఏంటి? ల్యాండా బిల్డింగా? ఓ ల్యాండ్, హౌస్ ప్రాపర్టీ అంటే సారీ బిల్డింగ్ కాబట్టి వెంటనే నీకు ఇంకో కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషను? నువ్వు కొనుక్కున్నది ఏదైతే ఉందో అది స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్నా ఎక్కువ ఉందా? ఫేర్ మార్కెట్ వాల్యూ. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత ఉంది? 2,20,000 ఉందంట స్టాంప్ డ్యూటీ వాల్యూ. ఓకే, స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత ఉంది? 2,20,000 ఉంది. నీ ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది? 2,70,000 ఉంది. అంటే నీ ఫేర్ మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంది. మేము దీనికి ఒప్పుకోం. తూచు దొంగటిది. నువ్వేం చేస్తావు అంటే పర్చేస్ ప్రైస్కి స్టాంప్ డ్యూటీ వాల్యూకి విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ అది తీసుకోమన్నాడు. ఇప్పుడు ఓకే, నా స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత చెప్పాడు? 2.7 చెప్పాడా? 2.2 చెప్పాడు. నేను కొనుక్కున్నది ఎంత? 65,000. 65,000తో పోల్చుకుంటే స్టాంప్ డ్యూటీ బెటర్ కదా. ఓకే, స్టాంప్ డ్యూటీ బెటర్ అనుకొని చెప్పి ఇప్పుడు ఏం చేస్తాం? ఇది పర్చేస్ ప్రైస్ కాబట్టి విచ్ ఎవర్ హయ్యర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ 2.2 తీసుకోవాలి. సో దట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. 2.2 ఇస్ ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇప్పుడు నీకు డౌట్ రావాలి, అడ్వాన్స్ ఫర్ఫిట్ ఏం చేసావు? మరి మైనస్ చేయమంటే చెయ్యం. అదే కదా ఇందాక చెప్పాను నీకు. ప్రీవియస్ ఓనర్కి ఏదైనా అడ్వాన్స్ ఫర్ఫిట్ చేస్తే నువ్వు జస్ట్ ఇగ్నోర్, మూసుకొని వెళ్ళిపో అంతే. నెక్స్ట్ ఏంటంటే ఏంటి? అడ్వాన్స్ నీ ప్రీవియస్ ఓనర్ ఏం చేశాడు? ఫస్ట్ ఫ్లోర్ వేసాడు కదా, ఎంత ఖర్చు పెట్టాడు? 2,35,000. దాన్ని ఏమంటాం? కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటాం. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఎంత? 2,35,000. సో ఈ రెండు కలిపి దాన్ని మైనస్ చేసే దిస్ ఈజ్ అ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఎందుకు? మీ తాత ఎప్పుడు కొన్నాడు రా? సారీ, మీ కాయగడ ఎప్పుడు కొన్నాడు? 1992లో కొన్నావు. నువ్వేమో 25 అమ్ముతున్నావు అంటే దట్ ఈజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? అమౌంట్ ఫర్ఫిటెడ్ బై ప్రీవియస్ ఓనర్ మిస్టర్ కాయ్ షాల్ నాట్ బి deducted from the cost of acquisition. Okay, clear. Let's go with exemptions from capital gains. మనం ఏం మాట్లాడుకున్నాం ఇందాక? పార్ట్ 1 కింద పార్ట్ 2 కింద డివైడ్ చేసుకోవచ్చు అనుకున్నాం కదా. ఓకే, పార్ట్ 1లో ఏంటంటే ఒక ఓన్లీ ఫర్ ఇండివిజువల్ అండ్ హెచ్యుఎఫ్ మాత్రమే వీళ్ళకి మాత్రమే అప్లికబుల్ అయ్యి డిస్కస్ చేసుకోవచ్చు. పార్ట్ 2లో ఏంటి? ఎవరికైనా అప్లికబుల్ అవుతాయి. ఓకే, లెట్స్ ఫస్ట్ ఫోకస్ ఆన్ పార్ట్ 1. ఎవరికి ఇండివిజువల్ హెచ్యుఎఫ్ మాత్రమే అప్లికబుల్ అయ్యే సెక్షన్స్ ఏంటి? 54, 54B, 54F. రైట్. ఇప్పుడు సెక్షన్ 54 చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇండివిజువల్ హెచ్యుఎఫ్కి అప్లికబుల్ అయ్యే సెక్షన్స్ ఏంటి? బై హార్ట్ చేయి. సెక్షన్ 54, 54B, 54F. అంటే నేను ఎలా గుర్తుంచుకున్నానంటే 54 అనే హౌస్లో 54 డోర్ నెంబర్ ఏంటి? హౌస్ డోర్ నెంబర్
ఆఫ్ ద హౌస్ ఈజ్ 54. ఈ హౌస్లో ఇద్దరు ఉంటున్నారట, ఒక బాయ్ ఉన్నారు, ఒక ఫీమేల్ ఉంటున్నారు. సో దట్ ఈస్ ద సెక్షన్ 54 అంటే ఏంటి, రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. ఇప్పుడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇది చెప్పలేదు కదా, సారీ. అసలు ఎగ్జంప్షన్స్ ఏంటి క్యాపిటల్ గెయిన్స్ అంటే, మన దగ్గర ఉన్న ఒక ప్రాపర్టీని అమ్మినప్పుడు మనకి క్యాపిటల్ గెయిన్స్ వస్తుందా, ఆ క్యాపిటల్ గెయిన్స్ మీద నీకు ట్యాక్స్ పే చేయక్కర్లేకుండా దెర్ ఇస్ అన్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. సో ఏ ప్రాపర్టీ పడితే ఆ ప్రాపర్టీ అమ్మేస్తాను, ఆ క్యాపిటల్ గెయిన్ నేను ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకుంటా అంటే కుదరదు. దానికంటే ఒక స్ట్రక్చర్ ఉంది. సెక్షన్ 54 కింద ఏంటంటే, నీ దగ్గర ఒక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఉన్నప్పుడు దాన్ని అమ్మితే వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద నీకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే దాని మీద నీకు వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ అనేది మేము ఏం చేస్తామంటే ఎగ్జామ్ చేస్తాము. ఓకే, అందుకే నేను 54 అనేది ఒక హౌస్ నెంబర్ కింద పెట్టుకున్నా. ఈ హౌస్లో ఎవరు ఉంటున్నారంట, ఒక బాయ్ ఉంటున్నారు, ఒక ఫీమేల్ ఉంటున్నారు. బాయ్ ఏంటి, ఈ బాయ్ పని ఏంటంటే అగ్రికల్చర్ చేస్తారనమాట. ఓకే, ఫస్ట్ ఒక స్టోరీలో గుర్తుంచుకుందాం, దాని తర్వాత మనం ప్రొవిజన్ లోపలికి వెళ్దాం. ఈ బాయ్ ఏం చేస్తాడంటే అగ్రికల్చర్ చేస్తాడు. సో అగ్రికల్చర్లో మనకి ఏమొస్తాయి, ఒక్కోసారి ఏం చేస్తామంటే వరి పండిస్తాం, అది సంవత్సరానికి ఒకటి వస్తుంది అనుకో, అది లాంగ్ టర్మ్ కాబట్టి ఒక్కో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రావచ్చు ఒక్కోసారి. లేదంటే ఒక్కోసారి ఏం చేస్తాం, మనం కూరగాయ మొక్కలు వేసుకుంటాం, త్వరగానే వచ్చేస్తాయి కదా, అవి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. అంటే ఈ సెక్షన్ మనకు అప్లికబుల్ కావాలి అంటే ఈ ఏది 54B, ఇట్ విల్ బి అప్లికబుల్ ఫర్ అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్. ఒకసారి ఫోకస్ చేయి, మళ్ళీ మళ్ళీ స్టార్టింగ్ నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను హైదరాబాద్లో ఉన్నానండి. అదేంటి అర్బనే కదా, అర్బన్ ఏరియా. ఈ అర్బన్ ఏరియాలో నాకంటూ ఒక హౌస్ ఉంది. ఓకే, ఈ హౌస్లో హౌస్ అనగానే మనం ఏం గుర్తుంచుకోవాలి, రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. అంటే ఒక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ అమ్మితే, ఇప్పుడు కూడా హౌసెస్ అనేవి లాంగ్ టర్మ్ కోసం కదా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం, అందుకనే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. అంటే ఒక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీని అమ్మినప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తున్నాయి. ఓకే, ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చినప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ మీట్ అయితే దాని మీద వచ్చింది నేను గెయిన్స్ నేను నీకు ఎగ్జామ్ చేస్తాను. ఫస్ట్ స్టోరీ ఒకటి గుర్తుంచుకో, నేను ఇదంతా ఏంటంటే స్టోరీ గుర్తుంచుకోవడానికి ట్రై చేస్తాను, ఆ తర్వాత ప్రొవిజన్స్లోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ఈ హౌస్లో మనం ఏం మాట్లాడుకున్నాం, 54B ఉంటాడు, 54F ఉంటారు. ఈ అంటే 54 ఈజ్ ఏ హౌస్ నెంబర్. బాయ్ ఏం చేస్తాడు, అగ్రికల్చర్ యాక్టివిటీ చేస్తాడు. అంటే అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్కి అప్లికబుల్ అయ్యేది 54B. అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ మీద either it can be a long term capital gain or a short term capital gain. ఓకే, నెక్స్ట్ 54F ఏంటి, ఫీమేల్స్ ఎప్పుడన్నా సరే వాళ్ళకంటూ ఇల్లు ఉంటుందా, ఉండదు. వాళ్ళు మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ హస్బెండ్కి ఉంటుంది హౌస్. ఓకే, రైట్. వాళ్ళు ఏం తెస్తారు, వీళ్ళు ఏం సంపాదిస్తారంటే వాళ్ళు పుట్టింటి కాడి నుంచి ఏం తెస్తారు, గోల్డ్ ఆర్నమెంట్స్ గట్రా ఏమైనా తీసుకొస్తారు కదా. అందుకనే నేను ఎలా గుర్తుంచుకున్నాను అంటే, ఎనీ క్యాపిటల్ అసెట్ అదర్ దాన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. వీళ్ళకి మాత్రం హౌస్ మాత్రం తీసుకురారు కదా, మ్యాక్సిమం కేసెస్లో అబ్బాయికే ఉంటుంది హౌస్. సో అదర్ దాన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. సో ఫీమేల్ అప్లికబుల్ ఏదైతే, ఎనీ క్యాపిటల్ అసెట్ అదర్ దాన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. ఓకే, రైట్. అంటే వీళ్ళకి కూడా ఏంటి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అప్లికబుల్ అవుతుందా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా, వీళ్ళు ఎప్పుడు దూరదృష్టి ఎక్కువ కాబట్టి వీళ్ళకి అందరూ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్సే. అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ సంపాదించేది ఎవరు, బాయ్ మాత్రమే. ఓకే, గుర్తుంచుకున్నాం. సో 54 అంటే రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీకి అప్లికబుల్ అయ్యేది 54. 54B ఫర్ అగ్రికల్చర్, అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్. 54F ఈజ్ ఫర్ ఎనీ క్యాపిటల్ అసెట్ అదర్ దెన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం ముందరికి వెళ్దాం. ఏంటంటే, ఇప్పుడు ఒక ఇండివిజువల్ దగ్గర రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఉంది, అది సేల్ చేశాడు. సేల్ చేస్తే ఏమొస్తుంది, గెయిన్స్ వచ్చినప్పుడు దాని మీద నీకు ఎగ్జామ్ చేయకుండా వదిలేయాలి అంటే నువ్వేం చేయాలి, ఇమ్మీడియట్గా నువ్వేం చేయాలంటే ఆ వచ్చిన గెయిన్స్తో ఇంకొక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీలో నువ్వు ఇన్వెస్ట్ చేయాలి. అలా చేసినట్లయితే నీకు వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ మేము ఎగ్జామ్ చేస్తాము. ఓకే, ఈ విత్ ఇన్ ఎంత టైంలో నువ్వు చేయాలి అంటే, బిఫోర్ 1 ఇయర్ ఆర్ ఆఫ్టర్ 2 ఇయర్స్. ట్రాన్స్ఫర్ చేయక ముందు, నీది ఏదైతే హౌస్ ప్రాపర్టీ సేల్ చేస్తున్నావో ఆ సేల్ చేయక ముందు విత్ ఇన్ 1 ఇయర్లో నువ్వు హౌస్ ప్రాపర్టీ కొని ఉండాలి. లేదు అంటే ట్రాన్స్ఫర్ అయిన విత్ ఇన్ 2 ఇయర్స్లో నువ్వు కొని ఉండాలి. లేదు నువ్వు కన్స్ట్రక్ట్ చేసుకుంటాను సార్ హౌస్ అంటే చేసుకో, విత్ ఇన్ 3 ఇయర్స్లో నువ్వు కన్స్ట్రక్ట్ చేసేసుకోవాలి. ఓకేనా, గుర్తుందా, రైట్. ఇప్పుడు ఎన్ని హౌసెస్ కొనుక్కోవచ్చు నేను, ఒకటి కొనుక్కోవాలా, రెండు కొనుక్కోవాలంటే నీకు వచ్చిన క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది, అది 2 crore కన్నా తక్కువ ఉందనుకో, 2 హౌసెస్ కొనుక్కో. 2 crores కన్నా ఎక్కువ ఉందనుకో, అప్పుడు ఏం చేస్తావు అంటే, మోర్ దాన్ 2 crores ఉంటే నీ క్యాపిటల్ గెయిన్ అప్పుడు ఓన్లీ 1 హౌస్ మాత్రమే కొనుక్కోవాలి.
ఇంకేముంది, ఎంత ఎగ్జామ్ చేస్తారు అంటే, నాకు క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది, ఒక 5 కోట్లు వచ్చింది, నేను ఇంకో 5 కోట్లతో ఒక పెద్ద పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేసుకుంటున్నాను, నాకు ఇచ్చేస్తారంటే ఇవ్వరు. దెర్ ఇస్ ఎ క్యాప్. ఎంత మ్యాక్సిమం లిమిట్ ఎంత అంటే 10 crores వరకు మాత్రమే మ్యాక్సిమం అది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పంటే, ఎయిదర్ నీకు వచ్చిన క్యాపిటల్ గెయిన్, లేదంటే నువ్వు అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నావు కదా ఆ అమౌంట్ ఇన్వెస్టెడ్, లేదు అంటే 10 crores. ఈ మూడిట్లో కూడా ఏదైతే తక్కువ అయితే అది మాత్రమే నీకు ఎగ్జామ్ చేస్తాను. సో నేనేం చేశాను తెలుగా, ఆ, ఇంకొకటి కొన్న తర్వాత కొన్ని రోజులు అయితే అది అమ్మేసుకుని ఇక్కడ క్యాపిటల్ ఎగ్జామ్షన్ తీసుకొచ్చి అదే అనుకుంటాం. అలా లేదు, నువ్వు దెర్ ఈజ్ అ లాక్ ఇన్ పీరియడ్. ఏదైతే నువ్వు అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నావు ఇంకో ప్రాపర్టీ మీద, అది వితిన్ 3 years వరకు నువ్వు హోల్డ్ చేసి పెట్టాలి, అది అమ్మడానికి లేదు. సో దెర్ ఈజ్ ఎ లాక్ ఇన్ పీరియడ్ ఫర్ 3 years. బాయ్కి, ఫీమేల్కి, రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ మూడిట్లకు కూడా లాక్ ఇన్ పీరియడ్ 3 years. ఓకే, ఇప్పుడు మనం కంప్లీట్గా ఎవరి గురించి నేర్చుకున్నాం, 54 గురించి నేర్చుకున్నాం. ఇంకా ఉందంటే 54 గురించి ఉంది. ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఇప్పుడు నువ్వు ఒక హౌస్ ప్రాపర్టీ అమ్మేస్తాను, ఇంకో హౌస్ ప్రాపర్టీ కొనుక్కుంటా, ఒకటి కాకపోతే 2 కొనుక్కుంటా, విత్ ఇన్ లెస్ దాన్ 2 crores ఉంటాయి. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతాడంటే, ఇప్పుడు మోర్ దాన్ 2 crores నేను కొనుక్కున్న ప్రాపర్టీ మోర్ దాన్ 2 crores. అప్పుడు నాకు వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ మోర్ దాన్ 2 crores. ఓకేనా, నేనేం చేశానంటే 2 హౌస్ ప్రాపర్టీలు కొనేసుకున్నా, 2 ఫ్లాట్లు కొనుక్కున్నా. ఆ ఫ్లాట్లు కూడా ఎలా అంటే పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. సో నేనేం చెప్తున్నాను, ఇలా ఒక ఫ్లాట్ పక్క పక్కన ఉన్న 2 ఫ్లాట్లు కొనేసుకున్నా. నా క్యాపిటల్ గెయిన్స్ ఎంత ఉంది, మోర్ దాన్ 2 crores. మోర్ దాన్ 2 crores ఉంటే మనకి ఏం తెలుసు, ఓన్లీ వన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఈజ్ అలౌడ్. బట్ ఐ పర్చేస్ 2 రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీస్. కెన్ ఐ టేక్ ద ఎగ్జంప్షన్? ఎస్, యూ కెన్ టేక్. ఎందుకంటే 2 పక్క పక్కనే ఉన్నాయి కదా, జస్ట్ ఒక గోడ మాత్రమే వీటిని డిఫరెన్స్ చేస్తుంది. ఆ గోడ లేకపోతే ఈ 2 కూడా కలిపితే ఒకటే. దిస్ ఈజ్ ఎ సింగిల్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ అని అంటాడు. దాని మీద ఒక కేసులా ఉంది, అదంతా మనకు అనవసరం, ఇది ఒకటి గుర్తుంచుకుంటే చాలు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇంకొక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ కొనాలి అని చెప్పాను నేను. అది రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ నేను వెళ్ళి స్టే చేయాలా, లేదంటే నేను ఎవరికైనా రెంట్కి ఇచ్చుకోవచ్చు అంటే, నువ్వు చెయ్యొచ్చు, నువ్వు స్టే చేసినా పర్లేదు, లేదంటే నువ్వు ఎవరికి రెంట్ ఇచ్చుకున్నా పర్లేదు, యూ కెన్ టేక్ ఎగ్జంప్షన్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆ, చెన్నైలో ఒక ఇల్లు కొనుక్కున్నానండి నేను. అది ఇంకా నేను డబ్బులు పే చేసేసాను, సెటిల్మెంట్ అంతా అయిపోయింది, మేము ఉంటున్నాం. బట్ నా పేరు మీద ఏంటి, రిజిస్ట్రేషన్ ఇంకా జరగలేదు. కెన్ ఐ టేక్ దట్ ఎగ్జంప్షన్? ఎస్, యూ కెన్ టేక్. ఇక్కడ కండిషన్ ఏంటంటే, పేమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ ఎగ్జంప్షన్. నువ్వు పే చేస్తే చాలు, అది నీ పేరు మీదే ఉండాల్సిన అవసరం కూడా లేదు, అది ఎవరి పేరు మీదన్నా ఉండొచ్చు. ఓకేనా, అదొక పాయింట్. ఇంకోటి ఉంది, ఒకవేళ ఇంకోటి ఏంటి, ఇంకో చోట నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది, కెన్ ఐ టేక్? ఎస్, యూ కెన్ టేక్. సో ఇదంతా ఎవరికి, ఇదంతా మనం ఇప్పుడు మాట్లాడిందంతా ఎవరికంటే రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాం. ఓకే, నెక్స్ట్ బాయ్ ప్లేస్లోకి వద్దాం. బాయ్ బాయ్ బాయ్కి ఏం చేస్తున్నాడు, అగ్రికల్చర్ చేస్తున్నాడు, అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్. ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మేస్తే ఇంకో అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కో. ఈ మధ్యలో ఏదైతే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చినా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చినా ఎగ్జామ్ చేస్తా. బట్ విత్ ఇన్ 2 yearsలో నువ్వు కొనాలి. ఓకేనా, విత్ ఇన్ 2 yearsలో నువ్వు కొనాలి. కొనుక్కునేది ఏదో విత్ ఇన్ 2 yearsలో కొనాలి. అయితే ఎంత నాకు ఎలా చేస్తారు ఎగ్జామ్షన్ అంటే, నీకు వచ్చిన క్యాపిటల్ గెయిన్ కానీ ఆర్ అమౌంట్ ఇన్వెస్టెడ్, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ యూ కెన్ టేక్, సారీ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ యూ కెన్ టేక్ యాజ్ ఎగ్జామ్షన్. లాక్ ఇన్ పీరియడ్ ఎంత, ఏదైతే ఇంకో అగ్రికల్చర్ అనుకున్నావో 3 years హోల్డ్ చేసి పెట్టాలి. నువ్వు డబ్బులు పే చేస్తే చాలు. కండిషన్స్ ఏంటంటే, నువ్వు డబ్బులు పే చేసి ఆ, వస్తే చాలు, అది నీ పేరు మీద లేకపోయినా పర్లేదు. ఒక్కోసారి ఏంటి, అది నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు. అది అగ్రికల్చర్ ల్యాండ్. దీని మీద క్వశ్చన్ కూడా లేవు యాక్చువల్గా, బాయ్కి ఎవడో పట్టించుకుంటా. ఫీమేల్ నెక్స్ట్ 54F. ఈ 54F ఏంటి, ఎనీ క్యాపిటల్ అసెట్ అదర్ దాన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. నువ్వు ఏదన్నా కొనుక్కో. ఇప్పుడు నీ దగ్గర ఒక క్యాపిటల్ అసెట్ ఉంది, అది అమ్మేసావు, క్యాపిటల్ గెయిన్స్ వచ్చాయి, ఆ క్యాపిటల్ గెయిన్స్ నువ్వు ఏమన్నా కొనుక్కోవచ్చా? ఏమన్నా కొనుక్కోకూడదు, నువ్వు హౌస్ ప్రాపర్టీయే కొనుక్కోవాలి. ఎనీ వన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఇన్ ఇండియా నువ్వు కొని ఉండాలి, అది కూడా ఇండియాలోనే ఉండాలి. అర్థమవుతుందా? ఇందాక ఈ పైదా ఇంకొక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ కొనుక్కోమన్నా, అది కూడా ఇండియాలోనే కొనాలా? ఎస్, ఇండియాలోనే కొనాలి. ఇది ఇంకొక, ఇప్పుడు ఈ ఫీమేల్ ఏం చేస్తుంది, ఆవిడ దగ్గర ఉన్న అన్ని క్యాపిటల్ అసెట్స్ అమ్మేసి ఇంకొక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ కొనుక్కుంటా అంటే ఎగ్జంప్షన్ ఇస్తాం. ఎప్పుడన్నా సరే రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ రాగానే ఇవే కండిషన్స్ మనకి. ఇంకో హౌస్ ప్రాపర్టీ కొనుక్కోవాలంటే నువ్వు ట్రాన్స్ఫర్ అయినా బిఫోర్ 1 year లోపలన్నా కొనుక్కోవాలి, లేదంటే ఆఫ్టర్ 2 years తర్వాత కొనుక్కోవాలి. ఒకవేళ కన్స్ట్రక్ట్ చేసుకుంటే విత్ ఇన్ 3 yearsలో కన్స్ట్రక్ట్ చేసుకో. ఇంకేముంది, ఆ కన్స్ట్రక్ట్ చేసుకున్నది లాక్ ఇన్ పీరియడ్ ఎంత 3 years. మ్యాక్సిమం ఎంత అలౌ చేస్తారు ఫీమేల్గా అంటే 10 crores.
ఒక ప్రొపోర్షనట్గా ఇన్వెస్ట్ చేస్తే ప్రొపోర్షనట్గా తీసుకో. ఎస్ఎస్సి డస్ నాట్ ఓన్ మోర్ దాన్ వన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్. నీకు ట్రాన్స్ఫర్ జరుగుతున్నప్పుడు నువ్వు మోర్ దాన్ వన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ నువ్వు హోల్డ్ చేసి ఉండకూడదు. దీస్ ఆర్ ద కండిషన్స్ అంతే. ఇప్పుడు నేను మొత్తం అంతా ఓవరాల్ డిస్కషన్లో మాట్లాడి ఇప్పుడు ప్రొవిజన్లో మనం వెళ్ళి మాట్లాడదాం. ఓకే, చూడు ఇప్పుడు ఫాస్ట్గా చదవాలి. 54 అంటే ఎవరు? రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. ఎవరికి? ఇండివిజువల్ హెచ్ఎఫ్కి మాత్రం ఉంటుంది. ఇది ఏమై ఉండాలి? ఆల్వేస్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అబ్బాయికి మాత్రమే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా ఇస్తాం. ఓకే, మూడు సైమిల్టేనియస్ చదివేద్దాం. చూడు ఇక్కడ పక్క పక్కన ఇద్దరు ఉన్నారు కాబట్టి పక్క పక్కన చేద్దాం. ఇది ఎవరికి? 54B ఇండివిజువల్ హెచ్ఎఫ్కి అప్లికబుల్, అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్. ఓకే ఓకే, దాని మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అన్న రావచ్చు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అన్న రావచ్చు. బట్ 54 మీద మాత్రం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రావాలి. ఈ 54 మీద నీకు వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ నువ్వు ఏం చేయాలి? ఎయిదర్ ఎనీ వన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ, వన్ రెసిడెన్షియల్ హౌస్లో నువ్వు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మోర్ దెన్ 2 crores ఉంటే ఓన్లీ వన్, లెస్ దెన్ 2 crores ఉంటే 2 houses మీద ఇన్వెస్ట్ చేసుకో. అది ఏంటి? విత్ ఇన్ 1 yearలో కొనుక్కోవాలి. ట్రాన్స్ఫర్ జరగకముందు విత్ ఇన్ 1 year, ఆఫ్టర్ అయితే 2 years, కన్స్ట్రక్ట్ చేసుకుంటే 3 years లోపల కన్స్ట్రక్ట్ చేసుకో. మ్యాక్సిమం క్యాప్ ఎత్తించారు 10 crores. హౌస్ ప్రాపర్టీస్ ఏదైనా సరే 10 crores. ఈవెన్ 54F కూడా 10 crores. నెక్స్ట్ ఏంటి? ఇఫ్ న్యూ ఎసెట్ ట్రాన్స్ఫర్ విత్ ఇన్ ఏంటి? క్యాపిటల్ గెయిన్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఆర్ 10 crore విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఓకే, నెక్స్ట్ ఏంటి? విత్డ్రావల్. ఈ ఏదైతే నువ్వు కొనుక్కున్నావో దాంట్లో నువ్వు 3 years హోల్డ్ అయి ఉండాలి. ఇఫ్ ద న్యూ ఎసెట్ ట్రాన్స్ఫర్ విత్ ఇన్ 3 years, అమౌంట్ ఎగ్జామ్ట్ ఎర్లియర్ డిడక్టెడ్ ఫ్రమ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ద న్యూ ఎసెట్. ఏం చెప్తున్నాడు? ఇఫ్ న్యూ ఎసెట్ ట్రాన్స్ఫర్ విత్ ఇన్ 3 years, అమౌంట్ ఎగ్జామ్ట్ ఎర్లియర్ డిడక్టెడ్ ఫ్రమ్ ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ న్యూ ఎసెట్. అంతే కదా, విత్ ఇన్ 3 years వరకు నువ్వు హోల్డ్ చేసి పెట్టుకో. విత్ ఇన్ 3 years లోపు నువ్వు ఇంకోటి అమ్మేసావు అనుకో, అప్పుడు నీకు ఏదైతే ఎర్లియర్ ఎగ్జిబిట్ చేసావో అది ట్యాక్సిబుల్ చేయాలి. అది ట్యాక్సిబుల్ అవుతుంది. అది ఏం చేస్తారట? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తగ్గించేస్తారట. ఓకే, నెక్స్ట్ ఏంటి? కండిషన్స్ ఏంటి? పేమెంట్ చేస్తే చాలు. ఫర్ ఎగ్జామ్షన్ తీసుకోవాలంటే నువ్వు పేమెంట్ చేస్తే చాలు. అది నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్. ఇది ఇన్వెస్ట్మెంట్ ఇన్ 2 adjacent flats is treated as one residential house property. Construction includes cost of both land and building. Residence house can be self occupied or let out. నువ్వు నీ అంతటిగా నువ్వు వెళ్ళి ఉండొచ్చు, లేదంటే ఇంకోటికి ఎవరికైనా రెంట్కి ఇచ్చుకోవచ్చు. దిస్ ఈజ్ 54F. సారీ 54. నౌ లెట్స్ గో టు 54B. అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్. ఇంకో అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోవాలి. ఎప్పుడు లోపల కొనుక్కోవాలి? విత్ ఇన్ 2 yearsలో కొనుక్కోవాలి. ఎంత? క్యాపిటల్ గెయిన్ ఆర్ అమౌంట్ ఇన్వెస్టెడ్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ ఇస్తాం. ఏదైతే కొనుక్కున్నావో అది 3 years వరకు లాక్ ఇన్ పీరియడ్. బట్ నువ్వు వైలేట్ చేస్తే నీ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి ఎంతైతే మీకు ఎర్లియర్గా ఎగ్జామ్ చేసాం దాన్ని మైనస్ చేసేయాలి. ఏంటి? ఇప్పుడు ఎసెట్ ట్రాన్స్ఫర్ షాల్ బి యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్. ఏదైతే అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్ చేసుకున్నావో, ఎసెట్ ట్రాన్స్ఫర్ షాల్ బి యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్ ఫర్ 2 years. నువ్వు ఏదైతే ఎసెట్ అగ్రికల్చర్కి వాడని చెప్పి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అది మినిమం 2 years వరకు నువ్వు అగ్రికల్చర్ పర్పస్ మీద వాడు ఉండాలి. పేమెంట్ ఈజ్ ఫర్ సఫిషియెంట్. పేమెంట్ చేస్తే చాలు, సఫిషియెంట్ ఫర్ ఎగ్జిబిషన్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ఎగ్జిబిషన్. ఓకే, ఎవరి పేరు మీద ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి? 54F. ఇది కూడా ఇండివిజువల్ హెచ్ఎఫ్కి. ఏం చెప్తున్నాడు? ఎనీ క్యాపిటల్ అసెట్ అదర్ దాన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. ఒక ఫీమేల్కి ఉంటే మెయిన్ ఎనీ క్యాపిటల్ అసెట్ అదర్ దాన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. వీళ్ళు ఏం చేస్తున్నారు? అది అమ్మేసి కొత్తది కొనుక్కుంటున్నారు. ఏం కొనుక్కుంటున్నారు? ఇంకొక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. ఓకే, అది కూడా ఇండియాలో కొనుక్కుండాలి. అది కూడా ఏమై ఉండాలి? ఏదైతే అమ్ముతున్నారో అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయి ఉండాలి. ఓకే, పీరియడ్ ఏంటి? ట్రాన్స్ఫర్ అయినా విత్ ఇన్ 1 yearలో, అంటే బిఫోర్ 1 year ఆర్ ఆఫ్టర్ అయితే 2 years, కన్స్ట్రక్ట్ చేసుకుంటే 3 years. ఒకవేళ ప్రొపోర్షనేట్ చేయాలనుకుంటే ఏంటి? ప్రొపోర్షన్ అమౌంట్ ఇన్వెస్టెడ్ డివైడ్ బై నెట్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఇంటూ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అది ఫార్ములా గుర్తుంచుకోవడమే. నెక్స్ట్ ఏముంది? లాక్ ఇన్ పీరియడ్ 3 years. నెక్స్ట్ ఏంటి? పేమెంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఈ సఫిషియెంట్. పేమెంట్ చేస్తే చాలు. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్. ఎస్ఎస్సి డస్ నాట్ ఓన్ మోర్, ఇది ఇంపార్టెంట్. ఈ ఎస్ఎస్సికి మోర్ దెన్ 1 హౌస్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఉండకూడదు. మోర్ దెన్ 1 ఉండకూడదు. ఓకేనా? విత్ దిస్ 54, 54B, 54F ఇవన్నీ అలా ఈ 3 మాత్రమే చదువు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఏంటి? 54, 54B, 54F. 54B, 54 అంటే ఏంటి? ఒక ఇల్లు, రెసిడెన్షియల్ హౌస్. 54B అంటే ఒక అగ్రికల్చర్ వ్యాపారం చేసుకుంటున్న ఒక బాయ్. నెక్స్ట్ 54F ఈజ్ ఎనీ క్యాపిటల్ అసెట్ అదర్ దాన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. ఓకే, లెట్స్ గో అండ్ సాల్వ్ ఫ్యూ క్వశ్చన్స్. ఇప్పుడు మనం చేసే క్వశ్చన్ ఎక్కడదంటే టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్లోంచి టీవైకే క్వశ్చన్ 1. ఓకే, ఇది అతుల్ సార్ మెటీరియల్ నుంచి క్వశ్చన్ నెంబర్ 24. రైట్. ఏం చెప్తుంది?
హరి అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈయనకు ఒక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఉంది. రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఉందంట వాడికి. అనగానే ఏంటి 54 సెక్షన్ 54 అప్లికబుల్ అవుతుంది వీడికి. ఓకే. ఆడు ఫైనల్‌గా మనల్ని ఏమడుగుతున్నాడు డిటర్మైన్ ద ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్ అరైజింగ్ ఫ్రమ్ ద అబౌట్ ట్రాన్సాక్షన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ హరి. ఓకే. హరి గారికి ఒక ఇల్లు ఉంది. అది ఎంత కొనుక్కున్నారు? 9 lakhs పెట్టి కొనుక్కున్నారు. 2005లో ఎప్పుడు కొనుక్కున్నాడు ఇది? సారీ 2002 అంటే ఏంటి ఇక్కడ మనం 2000 ఎనీ అసెట్ పర్చేజ్డ్ బిఫోర్ 1/4/2001 అన్న ఇంపాక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఎవడో ఒకటి అడ్వాన్స్ పే చేశాడు. నువ్వు అడ్వాన్స్ పే చేస్తే ఆడు ఫర్ఫిట్ చేసాడు. ఓకే. ఈ సోల్డ్ హిజ్ హౌస్ టు సూరి ఫర్ 43 lakhsకి. ఓకే. 43 lakhsకి సేల్ చేశాడు. ఈ హ్యాడ్ టు పర్చేస్ రెసిడెన్షియల్ హౌస్ ఇన్ ఢిల్లీలో కొనుక్కుంటున్నాడు 7 lakhs వేర్ హీ వాజ్ సాటిస్ఫైయింగ్ స్టేయింగ్ విత్ హిజ్ ఫ్యామిలీ ఆన్ రెంట్ ఫర్ లాస్ట్ 5 years. అదంతా మనకి ఎందుకు సోది. హవెవర్ హరీ డస్ నాట్ పొజెస్ ఎనీ లీగల్ టైటిల్. వీడికి ఏంటట ఆ హౌస్ ప్రాపర్టీ ఏదైతే ఢిల్లీలో కొనుక్కున్నాడో దానికి ఇంకా లీగల్ టైటిల్ రాలే. సచ్ ట్రాన్స్ఫర్ వాజ్ నాట్ రిజిస్టర్డ్ విత్ ద రిజిస్ట్రేషన్ అథారిటీ. ఓకే. ఇప్పుడు ఏమంటున్నాడు? హరీ హ్యాస్ పర్చేజ్డ్ అనదర్ వీడు ఏం చేశాడు? ఇంకో హౌస్ కూడా కొనుక్కున్నాడట. ఒకటి ఢిల్లీలో కొన్నాడు, ఇంకోటి చెన్నైలో కొనుక్కుంటున్నాడు. ఎంత పెట్టుకున్నాడు? 5 lakhs. సో దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అప్రాపరేట్ అథారిటీతో. ఇప్పుడు దీని మీద ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఇప్పుడు క్వశ్చన్ అంతా ఏమర్థమైంది నీకు? హరి గారికి ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు అమ్మేసి 2 ఇల్లు కొనుక్కున్నాడు. ఓకే. అప్పుడు ఏం చెప్తాం? మోర్ దాన్ 2 houses అంటే వాడి క్యాపిటల్ గెయిన్ లెస్ దాన్ 2 crores ఉండాలి. అప్పుడే వాడు తీసుకొచ్చేది. ఓకే. లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు సేల్ క్యాపిటల్ గెయిన్ అంతా ఐడెంటిఫై చేయాలి. వాడు ఎంత సేల్ చేశాడు? ఫస్ట్ 9 lakhs కొనుక్కున్నది 43 lakhs సేల్ చేశాడు. సేల్ కన్సిడరేషన్ ఎంత? 43 lakhs. రైట్. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏం చేస్తావు? నువ్వు ఎంత పెట్టుకున్నావు? 9 lakhs పెట్టుకున్నావు. ఎప్పుడు జరిగింది? మిస్టర్ సూరికి నువ్వు ట్రాన్స్ఫర్ April 2024 అంటే 23rd July 24 కన్నా ముందే కదా. అంటే వీడికి ఏమి ఇవ్వాలి? ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇవ్వాలి. సో వీడు కొనుక్కున్నది ఎంత? కాస్ట్ 9 lakhs. 9 lakhs అయితే వీడు ఫర్ఫిట్ చేసింది ఎంత ఇక్కడ మధ్యలో? చూడు, ఫర్ఫిట్ 25,000. ఈ 9 lakhsలో 25K తీసేస్తే ఎంత వచ్చింది? ఇక్కడ ఆల్రెడీ చేసాడు కదా, ఎందుకు మాకు టైం వేస్ట్. 9 lakhsలోంచి 25,000 తీసాడు, 8,75,000 వచ్చింది. దీనికి ఇండెక్సేషన్ బెనిఫిట్ చేయాలి. ట్రాన్స్ఫర్ ఎప్పుడు జరిగింది? 2024లో జరిగింది. అంటే 2024లో నీ దగ్గర ఉన్న ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఎంత? 2024లో 363. అంటే నేనేం చేయాలి? 363 హెడ్లో ట్రాన్స్ఫర్ ఇయర్ డివైడెడ్ బై ఎక్వైరింగ్ ఇయర్. ఎక్వైరింగ్ ఇయర్ ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఎక్వైర్ చేసుకున్నావు? 2002లో ఎక్వైర్ చేసుకున్నావు. 2002లో ఇండెక్సేషన్ ఎంత ఉంది? 2002లో 105. అంటే నేను డివైడెడ్ బై 105 చేయాలి. చేసాం కదా. ఓకే. ఇది సరిపోయింది. సో ఇండెక్సేషన్ చేస్తే నా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత వచ్చింది? 8,75,000 ఇంటూ 363 డివైడ్ బై 105 చేస్తే ఎంత వచ్చిందంటే 30,25,000 వచ్చింది. ఓకే. 30,25,000 వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మైనస్ చేసా. ఇప్పుడు ఏమొచ్చింది? క్యాపిటల్ గెయిన్ 12,75,000. ఇట్ ఈస్ క్యాపిటల్ గెయిన్ ఈజ్ లెస్ దెన్ 2 crores, రైట్? సో ఐ కెన్ టేక్ 2 రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీస్. ఏదైనా రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు. వీడేం కొనుక్కున్నాడు? ఢిల్లీలో ఒకటి కొనుక్కున్నాడు. ఎంత పెట్టుకున్నాడు ఢిల్లీ దానికి ఎంత ఖర్చు పెట్టారో నువ్వు? 7 lakhs ఖర్చు పెట్టావు. ఓకే, అలౌడ్. నెక్స్ట్ ఏంటి? చెన్నైలో ఇంకోటి కొనుక్కున్నావు. ఎంత? 5 lakhs పెట్టి. ఇట్ ఈజ్ ఆల్సో అలౌడ్. ఇంకా నీకు మిగిలింది ఎంత? 75,000. ఈ 75,000 మీద నువ్వు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పే చేయి. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఏం రాయాలి? థియరీ ఏం రాస్తావంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు రిజిస్ట్రేషన్ జరగాల్సిన అవసరం లేదు. పేమెంట్ జరిగితే చాలు. యూ కెన్ టేక్ ఏ ఎగ్జంప్షన్. అదొక పాయింట్ ఉంది. అడ్వాన్స్ ఏమైనా రిసీవ్ చేసుకుంటే అది ఫర్ఫిట్ చేసేయచ్చు. అదొక పాయింట్. నెక్స్ట్ ఏం చెప్పాడు? ఏదైతే కొనుక్కున్నావో అది హోల్డింగ్ పీరియడ్ ఎంత? వితిన్ 3 years వరకు హోల్డ్ చేసి పెట్టుకోవాలి. సారీ ఎప్పుడు లోపల కొనాలాడు? కొత్త హౌస్ ప్రాపర్టీస్ ఏదైతే కొన్నాడో బిఫోర్ 1 year ఆర్ ఆఫ్టర్ 2 years. అసలు యాక్చువల్ సేల్ ఎప్పుడు జరిగింది? April 24 అయితే మనోడు ఎప్పుడు కొన్నాడు? ఢిల్లీ హౌస్ ప్రాపర్టీ సేల్ జరిగింది ఎప్పుడు? June 24లో సేల్ జరిగితే ఆడు April 24లో కొనేసుకున్నాడు. అంటే వితిన్ 1 year, వితిన్ 2 years ఉన్నాయి కాబట్టి అది అలౌడ్. నెక్స్ట్ చెన్నైది ఎప్పుడు కొన్నాడు? 2024లో. వితిన్ సేమ్ ఇయర్ కాబట్టి ఇది కూడా అలౌడే. అది పాయింట్ రాశాడు. బిఫోర్ అయితే వితిన్ 1 year, ఆఫ్టర్ అయితే 2 years. కన్స్ట్రక్ట్ చేసుకుంటే 3 years పీరియడ్ టైం ఉంది. హోల్డింగ్ పీరియడ్ ఎంత? నువ్వు కొనుక్కున్నది మినిమం 3 years హోల్డ్ చేసి పెట్టాలి. లీగల్ టైటిల్ నీ పేరు మీద ఉండాల్సిన అవసరం లేదు. ఇదంటే నేను ఏదైతే చెప్తున్నానో అదన్నీ థియరీ పాయింట్స్. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏముంది ఇక్కడ? నీ క్యాపిటల్ గెయిన్స్ ఎంత వచ్చారా? ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ 12 lakhs వచ్చాయి.
సో ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ 2 crores, రైట్? సో ఐ కెన్ టేక్ ఎగ్జంప్షన్ ఆన్ 2 హౌస్ ప్రాపర్టీస్, రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీస్ మీద తీసుకోవచ్చు. అదే చెప్పాడు లాస్ట్ పాయింట్. ఓకే, దిస్ క్వశ్చన్ ఈస్ డన్. స్టడీ మెటీరియల్ నుంచి ఇలిస్ట్రేషన్ 19 చేద్దాం చూడు. దిస్ ఈజ్ ఫ్రమ్ స్టడీ మెటీరియల్. చాలా సింపుల్, ఏమి ఉండదు. సి అనేవాడు ఏం చేశాడట, ఒక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఉంది వీడి దగ్గర. ఎంత? 10 lakhs పెట్టి కొనుక్కున్నాడు 2022లో. కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేశాడు. అడ్జస్ట్మెంట్స్ చేసి 2022లో ఎంత ఇంకర్ అయ్యాడు? 2 lakhs ఇంకర్ అయ్యాడు. ఈ సోల్డ్ ద హౌస్ ప్రాపర్టీ ఫర్ 20 lakhs. అవుట్ ఆఫ్ ద సేల్ ప్రాసెస్ ఈ స్పెంట్ 5 lakhs టు పర్చేజ్ అనదర్ హౌస్ ప్రాపర్టీ ఇన్ 2024. ఓకే, సో ఫస్ట్ వీడి క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది? వీడు ఎంత సేల్ చేశాడు? 20 lakhs సేల్ చేశాడు. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత? 10 lakhs. దీని మీద ఇండెక్సేషన్ ఇస్తావా అంటే, ఎప్పుడు సేల్ చేశారు నువ్వు? సేల్ హీ సోల్డ్ ద హౌస్ ప్రాపర్టీ ఇన్ ఏప్రిల్ 2024 అంటే ఇండెక్సేషన్ ఇస్తాం వాడికి? ఇస్తాం. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మీద. ఓకే ఓకే, సారీ ఇండెక్సేషన్ ఎందుకేమో, ఇండెక్సేషన్ ఎప్పుడు ఇస్తావు? అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే ఇస్తావు. అది అక్కడ సేల్ జరిగింది ఎప్పుడు? 24లో. నువ్వు కొనుక్కున్నది ఇప్పుడు 22లో. అంటే 22-23లో 9 months హోల్డ్ చేసావు. 23-24లో 12 months హోల్డ్ చేసావు. అంటే క్యాపిటల్, ఇప్పుడు ల్యాండ్, బిల్డింగ్ వీటి మీద క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవ్వాలంటే మోర్ దెన్ 2 years ఉండాలి కదా. ఇస్ లెస్ దెన్ 2 years కాబట్టి ఇట్స్ ఏ నో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, సారీ నో ఇండెక్సేషన్. నో ఇండెక్సేషన్ కాబట్టి డైరెక్ట్గా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీస్తుంది. దాని మీద ఇంప్రూవ్మెంట్ కాస్ట్ ఎంత ఇంక్రీజ్ అయ్యో 2 lakhs తీసేస్తే 8 lakhs. దిస్ ఈజ్ ఏ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద నువ్వు 54కి తీసుకొచ్చా అంటే, ఒక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ అమ్మేసాను, ఇంకో రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ విత్ ఇన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్తో నేను కొనుక్కుంటా అంటే కుదురుద్దా అంటే కుదరదు. సో దెర్ ఇస్ నో 54 ఎగ్జంప్షన్. ఇట్ ఈస్ ఇన్వాలిడ్. ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. సెక్షన్ 54 అనేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్కి మాత్రమే చెల్లుతుంది. ఓకే, illustration 19 is done. Let us solve next question. ఇది స్టడీ మెటీరియల్ నుంచి టీవైకే సెకండ్ క్వశ్చన్. దిస్ ఈజ్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ నుంచి సెకండ్ క్వశ్చన్. ఏం చెప్తుంది ఈ క్వశ్చన్? టెల్ మీ. అతుల్ సార్ మెటీరియల్ నుంచి క్వశ్చన్ నెంబర్ 25. ఓకే, ఒక గణేష్ అనేవాడు ఏం చేశాడట, వాడికంటూ ఒక రెసిడెన్షియల్ హౌస్ ఉంది ముంబైలో. అది దాన్ని అమ్మేయడం వల్ల ఈయన ఏం చేశాడు? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రికగ్నైజ్ అయ్యాడు. ఎంత? 2.5 crores. 2.5 crores అనగానే ఏదైనా సరే 2 crores దాటితే వాడికి ఎన్ని హౌసెస్ కొనుక్కోవచ్చు ఆ డబ్బులతో? ఓన్లీ 1 రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ మాత్రమే కొనుక్కోవచ్చు. ఇది ఎన్ని కొనుక్కున్నాడంటే, ఇటు 2 రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కొన్నాడు. అది కూడా ఈచ్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్, అంటే పక్క పక్కన ఉన్న 2 ఫ్లాట్లు కొనుక్కున్నాడు. వై 2 సెపరేట్ రిజిస్ట్రేషన్. ఇవి ఇంకా తర్వాత డిస్కషన్ అంతా పక్కన పెట్టే, ఇప్పుడు నీకు ప్రొవిజన్ చదివినప్పుడు ఏం చెప్పాను? పక్క పక్కన ఉన్న ఫ్లాట్స్ కొనుక్కుంటే, 2 అడ్జసెంట్ ఫ్లాట్స్ తీసుకుంటే మోర్ దాన్ 2 crores అయినా సరే, నీ క్యాపిటల్ గెయిన్స్ మోర్ దాన్ 2 crores అయినా సరే యూ కెన్ టేక్. అడ్జసెంట్ పక్క పక్కనే ఉంటే దాన్ని సింగిల్ యూనిట్ కింద ట్రీట్ చేస్తాడు. అయితే వీడు ఏం చేశాడు? ఈ 2 units కొనుక్కున్నాడు, 2 ఫ్లాట్లు. బట్ అసెసింగ్ ఆఫీసర్ ఏమంటున్నాడు, అరే నీ క్యాపిటల్ గెయిన్స్ మోర్ దాన్ 2 crores ఉంది కాబట్టి నువ్వు ఓన్లీ 1 రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ మాత్రమే నీకు ఎగ్జంప్షన్ తీసుకోవాలి. నువ్వు 2 ఫ్లాట్స్ మీద నీకు ఎగ్జంప్షన్ రాదు అని చెప్పాడు. ఇప్పుడు ద ఫ్లాట్స్ వర్ పర్చేజ్డ్ త్రూ డిఫరెంట్ సేల్ డేట్స్. యాక్చువల్లీ ఈ సేల్ జరిగింది ఏంటి? ఒక ఫ్లాట్ వేరే వాళ్ళు అమ్మారు, ఇంకో ఫ్లాట్ వేరే వాళ్ళు అమ్మారు. ఇప్పుడు నువ్వేం చేస్తావు దీని మీద అనేది క్వశ్చన్. ఓకే, ఇట్ వాస్ ఫౌండ్ బై ద ఇన్స్పెక్టర్ దట్ బిఫోర్ ఇట్స్ ద ఇంకొక పాయింట్ ఏమంటాడంటే, ఇట్స్ సేల్ టు ద ఎస్ఎస్సి. ఈ సేల్ జరగకముందు ఎస్ఎస్సి ఈ 2 ఫ్లాట్స్లో డిఫరెంట్ టెనెంట్స్ ఉండేవారంట. డిఫరెంట్ టెనెంట్స్ ఉన్నారు. వాడు ఏం చెప్తున్నాడు, ఒరే నీకు ఒక ఫ్లాట్ మీద నీకు ఎగ్జంప్షన్ ఇస్తామని ఎస్ఎస్సి ఆఫీసర్ యొక్క పాయింట్. మనం ఏం చెప్తాం? కుదరదు, మాకు 2 కావాలంటాం. సో ఎందుకంటే మనకి ప్రొవిజన్ చెప్పేసింది ఆల్రెడీ. ఎందుకు ఎలా చెప్పిందంటే, అది ఒక కేస్ స్టడీ నుంచి వచ్చింది జడ్జ్మెంట్. అది ఏ ఐటీ కేస్ స్టడీ అంటే, కర్ణాటక హైకోర్టు ఇన్ సిఐటి వర్సెస్ సిట్ ఆనంద బాసప్ప ఇవన్నీ ఎక్కడ ఉంటారంటే బెంగళూరులోనే ఉంటారు. ఇలా బాసప్ప అప్పాస్ అందరూ కర్ణాటకలో ఉంటారు. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే, ఈవెన్ దో ఇది 2 crores దాటిన అడ్జసెంట్ పక్క పక్కన ఉంది కాబట్టి ఐ కెన్ టేక్ ఎగ్జంప్షన్. దట్స్ ఇట్. ఇంకా దానికి వాడి జడ్జిమెంట్లో అవన్నీ మనకు అక్కర్లా. మిస్టర్ గణేష్ ఈజ్ ఎంటైటిల్ టు ఎగ్జంప్షన్. ద కంటెన్షన్ ఆఫ్ ద అసెసింగ్ ఆఫీసర్ ఈజ్ ఇన్కరెక్ట్. దట్స్ ఇట్. ఇంకా డిస్కషన్ అక్కర్లేదు మనకి.
లెట్ us గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. ఇది స్టడీ మెటీరియల్లోంచి థర్డ్ క్వశ్చన్. ఏంటంట ఈ క్వశ్చన్ చూడు చెప్తా. విజయ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈయనకి ఎన్ని హౌస్ ప్రాపర్టీస్ ఉన్నాయంటే 3 రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దానితో పాటు వీళ్ళ ఉమ్మడి ఆస్తి అదే హెచ్ఈఎఫ్లో 4 బ్రదర్స్ ఉన్నారు. ఆ 4 బ్రదర్స్కి వీళ్ళు నలుగురు పేరు మీద, అంటే విజయ్తో కలిపి 4 బ్రదర్స్, వీళ్ళ నలుగురు పేరు మీద ఏముంది, ఒక రెసిడెన్షియల్ హౌస్ అనేది ఉంది. అది అందరికీ ఈక్వల్ షేర్ ఉంది. అయితే ఇప్పుడు ఏం చేశాడు, మనం విజయ్కి 3 హౌస్ ప్రాపర్టీలో ఒక హౌస్ ప్రాపర్టీ అనేది సేల్ చేశాడు. ఆ సేల్ చేసిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళ బ్రదర్స్ ఇప్పుడు వీళ్ళందరికీ, విజయ్కి వీళ్ళ బ్రదర్స్కి అందరికీ కలిపి ఒక షేర్ ఉన్న ఒక హౌస్ ప్రాపర్టీ ఉంది కదా. వాళ్ళంటే వాళ్ళు ఏమన్నారంటే, విజయ్ ఈ హౌస్ నువ్వు తీసేసుకో, మాకు కన్సిడరేషన్ పే చేయి, విల్ లీవ్ దిస్, మా రైట్స్ మేము వదిలేసుకుంటా అంటే ఈడేం చేశాడు, ఒక హౌస్ ప్రాపర్టీ అమ్మినప్పుడు ఏదైతే డబ్బులు వచ్చాయో ఆ డబ్బులన్నీ పట్టుకెళ్ళి ఈ వీళ్ళ యాన్సెస్ట్రల్ హౌస్ని కొనుక్కోవడానికి పెట్టాడు. అది ఎప్పుడు జరిగింది, విత్ ఇన్ ఏ మంత్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సచ్ సేల్. ఆ సేల్ జరిగిన విత్ ఇన్ 1 month అంట. మనకేంటి కండిషన్, విత్ ఇన్ 2 years లోపల కొనుక్కొని ఉండాలి. అది విత్ ఇన్ 1 monthలోనే పెట్టాడు అది. ఓకే, ఇన్ ద కో ఓన్ రెసిడెన్షియల్ హౌస్ ఇన్ ఫేవర్ ఆఫ్, ఓకే, విజయ్కి హౌస్ ప్రాపర్టీ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేశాడు, ఇప్పుడు విజయ్ ఏదైతే ఎంటైర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చిందో ఫస్ట్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ అమ్మడం వల్ల, ఆ అమౌంట్ అంతా పట్టుకెళ్ళి ఈ 4 బ్రదర్స్కి ఇచ్చేసి ఈ టుక్ ద ప్రాపర్టీ. అయితే ఈ తీసుకున్న ప్రాపర్టీని మనోడు ఏం చేశాడు, విజయ్ ఈజ్ నాట్ యూజింగ్ ద హౌస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ హీస్ బ్రదర్స్ ఎగ్జిక్యూటెడ్ ఏ రిలీజ్ డీడ్ ఆఫ్ హీజ్ ఓన్ రెసిడెన్షియల్ పర్పస్. వాడు సొంతంగా ఉండడానికి వాడట్లే, బట్ హీ గివ్ ఇట్ ఫర్ లెట్అవుట్. ఓకే, లెట్అవుట్కి ఇచ్చేస్తే ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు విజయ్ అనేవాడు సెక్షన్ 54 కింద క్లెయిమ్ చేసుకోవచ్చా ఎగ్జంప్షను. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, విచ్ హీ ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే వచ్చాయో విచ్ హీ యూటిలైజ్డ్ ఫర్ ఎక్వైరింగ్ ద షేర్స్ ఆఫ్ హిస్ బ్రదర్స్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఓన్ రెసిడెన్షియల్ హౌస్. వచ్చిన ఒక హౌస్ ప్రాపర్టీ అమ్మేశాడు, దాని మీద వచ్చిన డబ్బులన్నీ పట్టుకెళ్ళి వీళ్ళ బ్రదర్స్ దగ్గర ఉన్న హౌస్ని కొనుక్కున్నాడు. ఈ కొనుక్కున్నప్పుడు దీని మీద సెక్షన్ 54 అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, దానికి ఆన్సర్ చెప్పచ్చు మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ ఏంటి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ద్వారా, అది కూడా ఒక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ద్వారా అమ్మినప్పుడు మనకు వచ్చిన ఇన్కమ్ మనం ఎందులో పెట్టాలి, ఇంకొక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీలో పెట్టాలి. విత్ ఇన్ టైం లిమిట్ ఎంత, విత్ ఇన్ బిఫోర్ అయితే ట్రాన్స్ఫర్ కన్నా ముందైతే 1 year, ఆఫ్టర్ అయితే 2 years, విత్ ఇన్ 2 years. అది విత్ ఇన్ 1 monthలోనే పెట్టాడు కాబట్టి ఇట్ ఈజ్ ఎలిజిబుల్. క్యాపిటల్ గెయిన్స్ మనకు ఇంకో కండిషన్ ఏంటి, క్యాపిటల్ గెయిన్స్ కనుక 2 crores కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఓన్లీ 1 రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ మీద వీడు ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఇక్కడ నీకు డౌట్ రావాలి, ఏంటంటే ఈ డౌట్ వస్తుంది నాకైతే, ఏంటి, ఆడి దగ్గర ఒక్క రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ లేదు కదా, ఆడికి ఇప్పటికే స్టార్టింగ్లో 3 హౌస్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అందులో ఒకటి అమ్మేసాడు, ఇంకా 2 ఉన్నాయి, ఆల్రెడీ 2 ఉన్నాయి. ఇంకోటి ఏం చేశాడు, మళ్ళీ ఇంకోటి కొనుక్కున్నాడు. అంటే ఇప్పుడు ఫైనల్గా వాడికి 3 రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఉంది కదా. ఇప్పుడు ఎక్కడన్నా సెక్షన్ 54లో వాడి దగ్గర యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వాడి దగ్గర ఒక్క హౌస్ ప్రాపర్టీ ఉండాలని ఉందా, అది ఎక్కడ ఉంది, సెక్షన్ 54Fలో ఉంది, సెక్షన్ 54 లేదు. సో ఆ పాయింట్ ఆఫ్ డౌట్ తీసుకురాక ఇక్కడికి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తెచ్చిన అమౌంట్ అంతా ఇంకొక హౌస్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేశాడు, రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ, దాని మీద ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చా లేదా, చేసుకోవచ్చు, దానికి రెస్ట్రిక్షన్ ఏం లేదు కదా, అంతే. ఇంకో డౌట్ ఏంటంటే నెక్స్ట్, వాడు దేనికి వాడాడు, అది లెట్అవుట్ ప్రాపర్టీ కింద వాడాడు, అది దాంట్లో స్టే చేయట్లేదు కదా, ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నాను. విల్ ద నాన్ యూజ్ ఆఫ్ ద న్యూ హౌస్ ఫర్ హీజ్ ఓన్ రెసిడెన్షియల్ పర్పస్ డిసెంటైల్ హిజ్మ్ టు ఎగ్జంప్షన్. ఆడు ఓన్ పర్పస్కి వాడట్లేదు కదా. ఇప్పుడు దీనివల్ల ఆడు సెక్షన్ 54లో ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయకూడదు అనడానికి ఏమైనా ఉందా, అలా ఏం లేదే. నువ్వు ఉండొచ్చు, లేదంటే ఇంకోటి లెట్అవుట్ ఇచ్చుకో, అదేం ప్రాబ్లం కాదు, అదే చెప్తావు. దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ నువ్వే ఉండాలి రెసిడెన్షియల్ హౌస్ పర్పస్ కింద అనేది ఏమీ లేదు. యూ కెన్ లెట్ ఇట్ అవుట్, సో యూ కెన్ టేక్ ద ఎగ్జంప్షన్. ఓకే, ఇది థర్డ్ క్వశ్చన్. సెక్షన్ 54F ఏదైతే ఉందో దాని మీద ఒక క్వశ్చన్ చేద్దాం. సెక్షన్ 54F మీద అక్కడ మనకి ఏం చెప్పాడు, ఎంత ఇస్తాడట ఎగ్జంప్షన్ అంటే, అమౌంట్ ఇన్వెస్టెడ్ డివైడెడ్ బై నెట్ సేల్ కన్సిడరేషన్ ఇంటూ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఈ ఫార్ములా ఒకసారి రివైజ్ చేసుకో, దెన్ విల్ డూ దిస్ క్వశ్చన్. అసలు సెక్షన్ 54F ఎవరికి చెప్పింది, ఎవరికి అప్లికబుల్ ఇది, ఇండివిజువల్ కానీ హెచ్ఎఫ్ కానీ అప్లికబుల్. ఓకే, ఎప్పుడు ఇస్తాం వీళ్ళకి అంటే, ఎనీ క్యాపిటల్ గెయిన్, ఏదైనా క్యాపిటల్ గెయిన్ వస్తే అదర్ దాన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ,
ఏదైనా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల, అది ఏదైనా సరే అదర్ దాన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ వల్ల క్యాపిటల్ గెయిన్ వస్తే ఆ డబ్బులు నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఆ డబ్బుల్ని, వచ్చిన డబ్బుల్ని నువ్వు ఇక్కడ ఇంకొక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీని కొనడానికి ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు నీకు వచ్చిన ట్రాన్స్ఫర్ ప్రొసీడ్స్ అనేది నేను ఎగ్జామ్ చేస్తానని చెప్పింది ఎవరంటే సెక్షన్ 54F. మిస్టర్ డి అంటే ఎవరు? ఒక ఇండివిజువల్. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ కంప్యూట్ ద ట్యాక్సిబుల్ క్యాపిటల్ గెయిన్స్ అన్నాడు. మిస్టర్ డి అని ఎవడం? ఒక ఇండివిజువల్. వాడి దగ్గర ఉన్నది ఏంటట? జ్యువెలరీ ఉందంట. ఈ మేడం దగ్గర జ్యువెలరీ ఉంది. ఓకే. ఈ జ్యువెలరీ అమ్మేసి మనోడు ఏం కొనుక్కుంటున్నాడు? రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ కొనుక్కున్నాడు. ఇక్కడ అప్లికబుల్ అయ్యే సెక్షన్ ఏంటి? 54F. రైట్. సో మనకేం తెలుసు యూజువల్గా సేల్లోంచి, ఇక్కడ సేల్ చూడు 14,50,000 జరిగింది. దాంట్లోంచి ఏం చేస్తాం? ఈ సేల్ చేయడానికి వాడు ఇంకా ఏం ఖర్చు ఎంత? 7,000. సో వన్స్ వీ రిమూవ్ ద ఎక్స్పెన్సెస్, ద నెట్ కన్సిడరేషన్ ఎంత వచ్చింది? 14,43,000. ఓకే. సో నెట్ కన్సిడరేషన్ మన దగ్గర ఎంత ఉందంటే 14,43,000. ఓకే. నెక్స్ట్ ఏముంది? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్? కాస్ట్ ఆఫ్ జ్యువెలరీ పర్చేజ్ ఇన్ 2005-6లో కొని 2025లో అమ్ముతున్నాడు. జనవరి 2025 అంటే ఏంటి? జూలై 23 తర్వాత, కాబట్టి దెర్ ఇస్ నో ఇండెక్సేషన్ బెనిఫిట్. యూ షుడ్ రిమెంబర్ దట్ పాయింట్. అండ్ ఇదేంటి? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయినే కదా. ఓకే. ఏవియన్ సెక్షన్ 54F అప్లికబుల్ అంటే నీకు ఉన్నది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయ్యే ఉండాలి. ఓకే. సో కాస్ట్ ఎంత? 4,52,000. కాస్ట్ తీసేసాను. తీసేస్తే ఎంత వచ్చింది? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 9,91,000 వచ్చింది. సో నా దగ్గర 9,91,000 లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంది. 9,91,000. సో అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఎంత? 5 lakhs. సో 5 lakhs నాకు వచ్చిన రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ పర్చేజ్. సో నాకు వచ్చిన నెట్ ఎంత అంటే, ఎగ్జామ్షన్ ఎంత ఇస్తున్నారు ఇప్పుడు? 3 lakh. ఇది నువ్వు ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేసావో దెన్ యూ విల్ గెట్ 3,43,382. దట్ ఈస్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 54F. ద రిమైనింగ్ ఈజ్ ట్యాక్సిబుల్ అండర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఓకే. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇంటి పాయింట్ ఇక్కడ ఇండెక్సేషన్ ఎలాగో ఉండదు, అది మనకు తెలుసు. ఇంకేదో చెప్తాం అనుకున్నానప్ప నేను. నార్మల్లీ ఇలా ఎందుకు చేసాము? మనకు నార్మల్గా ఏం తెలుసు? క్యాపిటల్ గెయిన్ ఆర్ అమౌంట్ ఇన్వెస్టెడ్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అన్నదే మెయిన్ ఉంటుంది అన్ని చాలా వాటికి. ఇక నువ్వు క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది? 9,91,000 వచ్చింది. బట్ నువ్వు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత? 5 lakhs. తక్కువ ఇన్వెస్ట్ చేసావు. అందుకని మేము ఏం చేసాం? ప్రొపోర్షనల్ రేషియోలో నీకు ఇచ్చాం. ఆ ప్రొపోర్షనల్ రేషియో ఎలా చేయాలంటే ఇది ఫార్ములా: అమౌంట్ ఇన్వెస్టెడ్ డివైడ్ బై నెట్ సేల్ కన్సిడరేషన్ ఇంటూ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఓకే. యూ హ్యావ్ టు బై హార్ట్ దిస్ వన్. ఓకే. థ్యాంక్ యూ. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా ఇది మనం రీకాల్ చేసుకున్నాం. సో మనం దీని నెక్స్ట్ 54EC పార్ట్ 1 అయిపోయింది ఎగ్జామ్షన్స్లో. ఇప్పుడు పార్ట్ 2కి వెళ్తున్నాం. అందులో ఫస్ట్ నేను ఏం నేర్చుకున్నాను అంటే 54EC. వాట్ ఈజ్ 54EC? ఇది ఎవరికి అప్లికబుల్ అంటే ఎనీ పర్సన్, ఎవరికైనా అప్లికబులే. ఏది ట్రాన్స్ఫర్ చేస్తే వస్తుంది? ఇది ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ. అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయి ఉంటే ఆ వచ్చిన డబ్బులు నువ్వు ఎందులో పెట్టాలి? బాండ్స్ ఆఫ్ NHAI ఆర్ RECI. వాట్ ఈజ్ NHAI? నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆర్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్. ఓకే. ఎన్ని ఇయర్స్ పెట్టాలంటే మినిమం 5 years పెట్టాలి. అందులో టైం లిమిట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు లోపల పెట్టాలి? ఈ బాండ్స్ మనం ఎప్పుడు లోపల పెట్టాలి? ల్యాండ్ బిల్డింగ్ అమ్మిన ఎప్పుడు లోపల అంటే విత్ ఇన్ 6 monthsలో పెట్టాలి ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఎగ్జామ్షన్ ఎంత? క్యాపిటల్ గెయిన్ ఆర్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఆర్ 50 lakhs విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఒకవేళ క్యాపిటల్ గెయిన్ కనుక 60 lakhs, ఇది 50 lakhs, 55 అయితే నువ్వెంత ఎలవడు? 50 lakhs మాత్రమే ఎగలవడు. లాకింగ్ పీరియడ్ ఎంత? 5 years. 5 years కన్నా ముందు నువ్వు విత్డ్రా చేయకూడదు. ఒకవేళ విత్డ్రా చేస్తే దెన్ ఇట్ ఈస్ ఎర్లియర్ ఏదైతే ఎగ్జామ్ చేసినప్పుడు అది ట్యాక్సిబుల్ అవుతుంది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద. అదర్ పాయింట్స్ ఏం గుర్తుంచుకోవాలట? పేమెంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సఫిషియెంట్. పేమెంట్ చేస్తే చాలు. ఇన్ కేస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇన్ టు స్టాక్ ఇన్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ టైమ్ లిమిట్ ఫర్ 6 months షాల్ బీ కన్సిడర్డ్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. ఒకవేళ స్టాక్ ఇన్ ట్రేడ్ కింద కన్వర్ట్ అయితే సేల్ జరిగినప్పుడు ఏదైతే ఉంటుందో, సేల్ చేస్తావు కదా, సేల్ చేసిన తర్వాత 6 months షాల్ బీ కన్సిడర్డ్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. స్టాక్ ఇన్ ట్రేడ్ కింద ఆ పాయింట్ నుంచి, అదేరా సేల్ చేసినప్పటి నుంచే కదరా, ఏం లేదు ఇందులో.
వితిన్ 6 మంత్స్లో సేల్ జరగాలి. సో ఇక్కడ మామూలుగా స్టాక్ ఇన్ ట్రేడ్ సేల్ చేసిన వితిన్ 6 మంత్స్లో నువ్వు బాండ్స్లో పెట్టాలి. నార్మల్గా అయితే వితిన్ 6 మంత్స్లోనే పెట్టాలి. ఇది పెద్ద డిఫరెన్స్ ఏమొచ్చిందని. ఓకే, ఇందులో లిమిట్ ఎంత? 50 ల్యాక్స్. ఎవరికి అప్లికబుల్? ఎనీ పర్సన్. లాక్ ఇన్ పీరియడ్ ఎంత? 5 ఇయర్స్. నెక్స్ట్ ఎందులో పెట్టాలి? బాండ్స్ ఆఫ్ ఎన్హెచ్ఏఐ అండ్ ఆర్ఈసిఐ, ల్యాండ్ బిల్డింగ్ మీద వచ్చిన ట్రాన్స్ఫర్ మాత్రమే పెట్టాలి. ఓకే, డన్. లెట్ us సాల్వ్ వన్ క్వశ్చన్. ఇది చాలా పెద్ద క్వశ్చన్ ఇప్పుడు మనం చేసేది. ఇది ఎక్కడదంటే స్టడీ మెటీరియల్లోంచి 9th క్వశ్చన్. ఇది ఏం చేస్తుందంటే హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ మీద కూడా యాడ్ చేసాడు క్వశ్చన్. సో మన హౌస్ ప్రాపర్టీ మీద పెద్ద ఫోకస్ చేయం, జస్ట్ పై పైన చదువుకుందాం, బట్ క్యాపిటల్ గెయిన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. సరే, లెట్స్ సి. ఇప్పుడు ఏంటంటే ఇది ఇప్పుడు మనం సాల్వ్ చేసే క్వశ్చన్ ఎక్కడది? స్టడీ మెటీరియల్లోంచి 9th క్వశ్చన్. ఒక సింగ్ అనేవాడు ఉన్నాడు, ఎస్ఎస్సి. వాడిదేటి హౌస్ ప్రాపర్టీ డేటా ఇచ్చాడు, క్యాపిటల్ గెయిన్స్ డేటా ఇచ్చాడు. వాడు మనల్ని ఏం అడుగుతున్నాడు? కంప్యూట్ ద సింగ్స్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 25-26 అస్యూమింగ్ హీ హ్యాస్ ఎక్సర్సైజ్ ద ఆప్షన్ టు షిఫ్ట్ అవుట్ ద డిఫాల్ట్ ట్యాక్స్ రెజిమ్ ఆఫ్ 115 BAC. ఓకే, వాడు మనల్ని ఏం అడిగాడు? కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అడిగాడు. మనం కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ సింగ్ వేసుకున్నావా? వేసుకున్నా. ఫస్ట్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఏం తెలియాలి? ఆడేం చెప్పాడంటే రెంటల్ ఇన్కమ్ 3 lakhs అట, కానీ స్టాండర్డ్ రెంట్ ఎంత వస్తుంది అక్కడట? 2,50,000. ఇక్కడ ఏంటంటే హౌస్ ప్రాపర్టీలో ఉన్న ప్రొవిజన్ రెంట్ ఇన్కమ్, యాక్చువల్ రెంట్ లేదా స్టాండర్డ్ రేట్, విచ్ ఎవరి హయ్యర్ అది తీసుకోవాలి మనకి ఇన్కమ్ కింద. సో ఇక్కడ ఏంటి, మనకి యాక్చువల్గా వచ్చేది ఎక్కువ కదా, సో 3 lakhs మనం తీసుకుంటున్నాం అనమాట. గ్రాస్ యాన్యువల్ హయ్యర్ ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ రెంట్ ఆర్ యాక్చువల్ రెంట్, విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ అంటే 3 lakhs. రైట్. మున్సిపల్ ట్యాక్సెస్ ఏమైనా ట్యాక్స్ పే చేస్తే అవన్నీ ఎగ్జంప్షన్ కింద మైనస్ చేసేస్తాం, విల్ రెడ్యూస్. మున్సిపల్ ట్యాక్స్ ఎంత? 35,000. ఈ రెండు కలిపితే ఎంత వచ్చింది? 1,50,000, 1,85,000. సో వీఆర్ రెడ్యూసింగ్ మున్సిపల్ ట్యాక్స్, ఇదంతా రెడ్యూస్ చేసాం. నెక్స్ట్ ఏముంది? ఇప్పుడు ఏమొచ్చింది? ఇవన్నీ మైనస్ చేశాక ఎన్ఏవి వచ్చింది, నెట్ అసెట్ వాల్యూ. ఇందు నుంచి స్టాండర్డ్ డిడక్షన్ ఎంత? 30% అని మనకు తెలిసిందే. ఆ తర్వాత దాంతోపాటు వాడు ఏమంటున్నట్ట, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారో టువర్డ్స్ మేజర్ రిపేర్స్ ఆఫ్ ద ప్రాపర్టీ. వాటిని రిపేర్ చేయించడానికి మనం ఇంట్రెస్ట్ ఇంకర్ అయ్యమంట. ఎంత? 1,50,000. దాన్ని కూడా మనం రెడ్యూస్ చేస్తాం. రైట్. నెక్స్ట్ ఏమొచ్చింది? ఏరియర్స్ ఉన్నాయట, అంటే ముందు రావాల్సిన ఇన్కమ్ అప్పుడు చూపించుకోలేదు, ఇప్పుడు చూపిస్తున్నాం. సో ఏరియర్స్ ఇన్కమ్ ఎంత వచ్చింది? 30,000 వచ్చిందంట. ఎక్కడ చెప్పాడు? ఈ పాయింట్ చెప్పాడు. సో దాని మీద డిడక్షన్ ఎంత ఇస్తావు? 30%. సో 30% డిడక్షన్ తీసేస్తే ఎంత వచ్చింది? 21,000. సో టోటల్ హౌస్ ప్రాపర్టీ ఇంట్లోంచి లాస్ ఎంత వచ్చిందంటే 48,500 లాస్ వచ్చింది. రైట్. ఇప్పుడు మనం క్యాపిటల్ గెయిన్స్లోకి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వాడు ఏం చేశాడట? రిగార్డింగ్ ద సేల్ ఆఫ్ ద ప్రాపర్టీ అట్ చెన్నై, చెన్నైలో ఉన్న ప్రాపర్టీ అమ్మాడు, అంటే ల్యాండ్ ఆర్ బిల్డింగ్ అమ్మాడు. అంటే సెక్షన్ 54 ఈసీ రావాలి. ఈసీ. ఓకే, చెప్పు. ఏం చేశాడట? సింగ్ వాళ్ళ ఫాదరు ఒక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ 2006లో 1,25,000 కొన్నాడు. ఓకే, అది ఈయనకి ఏం చేశాడు? గిఫ్ట్ రూపంలో ఇచ్చాడట. ఈయన ఏం చేశాడు? ఆయన సేల్ చేశాడు. ఇప్పుడు ఆగస్ట్ 2024 అంటే ఏంటి? 23rd జూలై కన్నా ముందు కాబట్టి దెర్ ఇస్ నో ఇండెక్సేషన్ బెనిఫిట్. సో కాస్ట్ ఎంత? సో సేల్ కన్సిడరేషన్ ఎంత? 25 lakhs. సో నేను ఎంత కమ్మాను? 25 lakhs కమ్మాను. ఓకే, that was sold for 25 lakhs. Stamp duty charges paid by the purchaser at the time of registration is 13% per as per statutory guidelines was 3,90,000. ఏం చెప్తున్నాడు? స్టాంప్ డ్యూటీ చార్జెస్ పెయిడ్ బై ద పర్చేజర్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వాస్ 13%. సో యాక్చువల్లీ ఇది స్టాంప్ డ్యూటీ ఎంత ఉంది? 13% పే చేశాడంటే 3,90,000. 13% 3,90,000 అయితే 100% ఎంత అవుద్ది అంటే 30 lakhs. సో ఇప్పుడు ఏం చెప్పాలి? ఒకసారి కొంచెం ఇక్కడ జాగ్రత్తగా వినే. ఇక్కడ మనకు చెప్పలేదు, ఇండైరెక్ట్గా ఇక్కడ సెక్షన్ 50C యొక్క ఇంపాక్ట్ ఉంది. సెక్షన్ 50C ఏంటి? ఎప్పుడు కూడా ఫేర్ మార్కెట్ వాల్యూ ఈ షుడ్ బి ఆల్వేస్ గ్రేటర్ దాన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎక్కువ ఉండకూడదు, ఫేర్ మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉండాలి. రైట్. అది స్టాంప్ డ్యూటీ అప్పుడు ఎక్కువ లేకపోతే అప్పుడు సెక్షన్ 50C కింద డౌట్ వస్తుంది అడిగి, అప్పుడు సెక్షన్ 50Cని ఇంపోజ్ చేస్తారు. సెక్షన్ 50C ఏం చెప్తుంది? ఒరే స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంతరా? 30 lakhs రా.
ఓకే. నువ్వు ఎంతకు అమ్మానంటున్నావు చెప్పు ఇక్కడ? 25 లాక్స్‌కి అమ్మానంటున్నావు. ఆహా! సో, నీకేం చేస్తాను, ఒక 10% లివరేజ్ ఇస్తాను. సో, నువ్వు అమ్మింది 25 లాక్స్ కాదు, దాని మీద ఇంకో 10% యాడ్ చేస్తా. అంటే ఎంతయింది? 27.5 లాక్స్. నేను ఇంకో 10% నీకు లివరేజ్ ఇచ్చినా సరే, ఆ స్టాంప్ డ్యూటీ వాల్యూకి ఈక్వల్ అవ్వట్లే. అంటే నీ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఏదైతే తీసుకున్నావో, యాక్చువల్‌గా సేల్ చేసావో అది నేను నమ్మను. అదేదో ఫేక్‌గా ఉంది. సో, యూ పే ఆన్ నువ్వేం చేసావు అనుకుంటాను, స్టాంప్ డ్యూటీ వాల్యూకే నువ్వు సేల్ చేసావు అనుకుంటాను, దాని మీద మాకు ట్యాక్స్ కట్టే అంటాడు. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత? 30 లాక్స్. సో, ఇప్పుడు ఏం చేయాలి మనం? స్టాంప్ డ్యూటీ వాల్యూకి ట్యాక్స్ కట్టాలి. రైట్? సి, స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత? 30 lakhs. దాన్ని సేల్ కన్సిడరేషన్ కింద అనుకోవాలి. ఓకే, దట్ ఈస్ ద రీజన్ వీఆర్ టేకింగ్ 30 lakhs ఎస్ ద, అది చూడు 50C ఎఫెక్ట్ అది. రైట్. నెక్స్ట్ ఏం చెప్పాడు? అవుట్ ఆఫ్ ద సేల్ కన్సిడరేషన్ రిసీవ్డ్, ఆడు ఇంకోటి ఏదో చెప్తున్నాడు. ద ఎస్ఎస్సి హ్యాస్ పర్చేజ్ 2 adjacent ఫ్లాట్స్ ఇన్ ద సేమ్ నేమ్ ఇన్ ద బిల్డింగ్, మేడ్ సూటబుల్ మోడిఫికేషన్ టు మేక్ యాజ్ 1 యూనిట్. ద ఇన్వెస్ట్మెంట్ వాజ్ మేడ్ బై సపరేట్ సేల్ డీడ్స్, అమౌంట్ బీయింగ్ 8 lakhs and 7 lakhs. ఒరే నీకు మాకు అదంతా ఎందుకురా? నీకు నువ్వు 2 adjacent ఫ్లాట్స్ తీసుకున్నావు అని అర్థమైంది. 2 adjacent ఫ్లాట్స్ అయితే రెండు మనం ఎగ్జంప్షన్ ఇచ్చేస్తాం కదా, ఇచ్చేస్తాం. సో, ఒకటి 8 lakhs, ఇంకోటి 7 lakhs, ఎంత టోటల్ 15 lakhs కూడా మేము సెక్షన్ 54 కింద మేము ఎగ్జామ్ చేస్తాం. ఓకే, అదంతా 15 lakhs ఈజ్ ఎగ్జామ్ట్. నెక్స్ట్ ఏముంది? బి, 10 lakhs వర్ ఇన్వెస్టెడ్ ఇన్ ద బాండ్స్ ఆఫ్, ఇది ఈ 15 lakhs ఏ హెడ్ కింద ఇచ్చావు నువ్వు? 54 కింద ఇచ్చాను నేను ఎగ్జామ్షన్. ఇంకోటి ఈసారి ఏం చెప్తున్నాడంటే 54 ఈసీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఏంటి 54 ఈసీ? బాండ్స్, ఎన్హెచ్ఏఐ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, వీటిలో ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన దాన్ని ఎగ్జామ్ చేస్తాం. మ్యాక్సిమం ఎంత అలో చేస్తాం? 50 lakhs. అయితే వాడు ఎంత ఇన్వెస్ట్ చేసాడట? 10 lakhs. విత్ ఇన్ 6 monthsలో ఇన్వెస్ట్ చేయాలి. సేల్ ఎప్పుడు చేసాడు? సేల్ ఆఫ్ ద ఫ్లాట్ ఆన్ 10th August 2024. ఇది ఎప్పుడు? ఓకే, ఆగస్ట్ అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, విత్ ఇన్ 3 monthsలో ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి ఎన్హెచ్ఏఐలో. సో, ఇట్ ఈజ్ అలౌడ్. సో, ఎంత ఇన్వెస్ట్ చేసాడు? 10 lakhs కూడా ఎగ్జామ్షన్ సెక్షన్ 54 ఈసీ కింద ఇస్తాం. సో, ఈ రెండు ఎగ్జామ్షన్ తీసాను, ఎంత రెండు కలిపితే 25 lakhs. సో, తీసేస్తే ఎంత వచ్చింది? 3,75,000 ఈజ్ అ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఓకే, దిస్ ఈజ్ ద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. పైన నీకు ఎంత వచ్చింది లాస్? హౌస్ ప్రాపర్టీలోంచి 48,500. ఓకే, ఆ రెండు అడ్జస్ట్ చేసుకుంటే నీకు వచ్చిన లాంగ్ టోటల్ ఇన్కమ్ ఎంత? 3,26,500. ఒకవేళ నువ్వు ఇండివిజువల్ హెచ్ఎఫ్ కాబట్టి నీకు ఒక బెనిఫిట్ ఉంది. ఈవెన్ దో నీకు ఒకవేళ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కాబట్టి నీకు ఇండెక్సేషన్ బెనిఫిట్ లేదు 23rd July 2024 తర్వాత. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ 20% ఏమో ట్యాక్స్ కట్టేసి ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసుకో. లేదు అంటే డైరెక్ట్గా 12.5% ట్యాక్స్ కట్టు వితౌట్ ఇండెక్సేషన్. అదే చెప్తుంది కింద. ఓకే, విత్ దిస్ క్వశ్చన్ ఈస్ డన్. 54 ఈసీ ఈజ్ కంప్లీటెడ్. ఇప్పుడు దాని మీద ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. సో, నెక్స్ట్ ఏమో ఇలిస్ట్రేషన్ 21 చూడు, ఇదే కాన్సెప్ట్ మీద ఉంది. ఏం లేదా, చిన్న క్వశ్చన్ ఇది. ఇలిస్ట్రేషన్ 21 ఫ్రమ్ స్టడీ మెటీరియల్ ఏం చెప్తుంది? వాటికి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చిందంటే ఎంత? 75 lakhs. దీనివల్ల ఆన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ బిల్డింగ్ will be fully exempt from tax if such capital gain is invested in the bonds redeemable after 5 years issued by NHAI under section 54 EC. Examine the reasons whether the given statement is true or false. చెప్పు. సెక్షన్ 54 ఈసీ కింద మ్యాక్సిమం ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత? 50 lakhs. వీడు ఎంత ఇన్వెస్ట్ చేశారట? 75 lakhs ఇన్వెస్ట్ చేస్తారట. 75 lakhs ఎగ్జంప్షన్ తీసుకుంటా కాదు, నీకు మ్యాక్సిమం ఎంత ఇస్తాం? 50 lakhs ఇస్తాం. సో, ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. సో, ఓన్లీ 50 lakhs ఈజ్ అలౌడ్. దట్స్ ఇట్. నెక్స్ట్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ చేయకముందు ఒక కాన్సెప్ట్ రివైజ్ చేసుకుందాం. ఏంటిది? క్యాపిటల్ అసెట్ కన్వర్టెడ్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్, సెక్షన్ 45(2). ఇది ఆల్రెడీ మనం చేస్తాం, ఒకసారి రివైజ్ చేసుకో. మన దగ్గర ఉన్న క్యాపిటల్ అసెట్ని స్టాక్ ఇన్ ట్రేడ్ కింద కన్వర్ట్ చేస్తున్నప్పుడు సేల్ కన్సిడరేషన్ ఫస్ట్ ఏం తీసుకోవాలి? ఇక్కడ రెండు వస్తాయి, ఒకటి బిజినెస్ ఇన్కమ్, ఇంకోటి ఏమో క్యాపిటల్ గెయిన్. క్యాపిటల్ గెయిన్లో ఈవెన్ దో అక్కడ సేల్ కాకపోయినా సేల్ కింద తీసుకోవాలి. ఏం తీసుకుంటూ సేల్? ఆ రోజున కన్వర్షన్ జరుగుతున్న రోజున ఏదైతే ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఉందో దాన్నే సేల్ కన్సిడరేషన్ కింద తీసుకో. ఇప్పుడు దీని మీద ట్యాక్స్ ఎప్పుడు కట్టాలి? ఎప్పుడైతే నీ స్టాక్ ఇన్ ట్రేడ్ ఏదైతే కన్వర్ట్ అయ్యిందో అది సేల్ అయినప్పుడే నువ్వు క్యాపిటల్ గెయిన్ కింద కట్టాలి. అప్పుడు దాకా నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇండెక్సేషన్ ఎప్పటి వరకు ఇవ్వాలి?
మనకేం తెలుసు పైనేమో ట్రాన్స్ఫరింగ్ ఇయర్ డివైడ్ బై ఎక్వైరింగ్ ఇయర్. ట్రాన్స్ఫరింగ్ ఇయర్ ఇప్పటి వరకు చేయాలి, డేట్ ఆఫ్ కన్వర్షన్ వరకు చేయాలి. బిజినెస్ ఇన్కమ్ ఎలా చేస్తావు? ఇప్పుడు ఫైనల్గా సేల్ అమౌంట్ మైనస్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ క్యాపిటల్ అసెట్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ కన్వర్షన్. ఒకవేళ ప్రొపోర్షనేట్ జరిగితే ప్రొపోర్షనేట్గా చేయమని చెప్పాం. ఇఫ్ ప్రొపోర్షనేట్ స్టాక్ ఈజ్ సోల్డ్ దెన్ ప్రొపోర్షనేట్ అమౌంట్ ఈజ్ ట్యాక్సిబుల్. జస్ట్ ఉన్నట్టు చదివాను. ఇప్పుడు దీని మీద ఎక్స్క్లూజివ్గా ఇది ఎల్డిఆర్ క్వశ్చన్ కింద పెట్టుకుందాం. బాగుంది క్వశ్చన్. టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్లోంచి 8th క్వశ్చన్. క్వశ్చన్ చాలా జాగ్రత్తగా విను, కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది, బట్ విల్ ట్రై టు అండర్స్టాండ్. ఏంటంట, ఇది స్టడీ మెటీరియల్లోంచి టీవైకే 8th క్వశ్చన్. టీవైకే 8th క్వశ్చన్, అతుల్ సార్ మెటీరియల్లోంచి 14th క్వశ్చన్. ఓకే ఓకే. తని ఈవిడి గారికి ఒక ల్యాండ్ కొనుక్కున్నారు. ఎప్పుడు 2004-5లో 35 lakhs పెట్టి ఒక ల్యాండ్ కొనుక్కున్నారు. ద సేమ్ యాజ్ క్యాపిటల్ అసెట్ టిల్ 23 వరకు దాన్ని క్యాపిటల్ అసెట్ కింద ఉంచారు. అయితే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి మారిపోయింది. రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయ్యి 2023న ఎప్పుడు ఎంటర్ అయింది. అప్పుడు ఏం చేసింది, ఇవి దగ్గర ఉన్న క్యాపిటల్ అసెట్ అంతా స్టాక్ ఇన్ ట్రేడ్ కింద కన్వర్ట్ చేసుకుంది, అదంతా బిజినెస్లో తెచ్చుకుంది. ఆ రోజున ఈ ల్యాండ్ యొక్క ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎంత అంటే 210 lakhs. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మాత్రం అర్థం చేసుకుంటున్నాం. ల్యాండ్ కొనుక్కుంది, దాన్ని బిజినెస్లో తెచ్చుకుంది. ఓకే, ఆ తర్వాత ఈ ల్యాండ్లో 15 flats కన్స్ట్రక్ట్ చేసిందంట, ఈక్వల్ సైజు. కన్స్ట్రక్ట్ చేయడానికి ఈవిడికి అయిన కాస్ట్ ఎంతట 10 lakhs. ఫర్ ఈచ్ ఫ్లాట్, ఒక్కొక్క ఫ్లాట్కి 10 lakhs ఖర్చు పెట్టింది. జనవరి 2025 కల్లా కన్స్ట్రక్షన్ అయిపోయింది. షీ సోల్డ్ ఎంత, 10 flats అమ్మింది. మొత్తం 15 ఫ్లాట్స్లో ఎన్ని ఫ్లాట్స్ అమ్మింది? సో ఇప్పుడు చూడు, టోటల్ ఎన్ని ఫ్లాట్స్? 15 ఫ్లాట్స్. నాకు మ్యాథ్స్లో నేను వీక్. టోటల్ 15 ఫ్లాట్స్. అందులో ఎన్ని ఫ్లాట్స్ సేల్ చేసే? 10 ఫ్లాట్స్ సేల్ చేసింది. అంటే 5 2s 5 3s 15, అంటే 2/3. అదే మార్కులు మనం ఎలా చేసుకుంటాం, 100 మార్క్స్కి 90 మార్క్స్ అంటాం, లేదంటే అంతే కదా. టోటల్ కింద వేసుకుంటాం, పార్షియల్గా ఉన్నది పైన వేసుకుంటాం. ఓకే, సో ఇది రైట్. ఇప్పుడు ఏంటి, షీ సోల్డ్ 10 flats at 30 lakhs per flat బిట్వీన్ ఎప్పుడు ఈ టైం పీరియడ్లో ఇలా అమ్మిందంట. రిమైనింగ్ 5 flats వర్ హెల్డ్ ఇన్ స్టాక్ యాజ్ ఆన్ 31st March 2025. ఓకే, ఇప్పుడు ఏం చేసిందంట, నేషనల్ హైవే అథారిటీలో 50 lakhs, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్లో 50 lakhs ఇన్వెస్ట్ చేసింది. అంటే సెక్షన్ 54 EC గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, compute the amount chargeable to capital gain and business income in the hands of Thani arising from the above transaction for the assessment year 25-26, indicating clearly the reasons for treatment of each item. సో క్లియర్గా చెప్తున్నాడు, ఏమడుగుతున్నాడు, క్యాపిటల్ గెయిన్ ఎంత, బిజినెస్ ఇన్కమ్ ఎంత. ఓకే, సింపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం, ఎందుకంటే అది ఈజీ కాబట్టి. సో ఫస్ట్ ఏం చేయాలి, ప్రొవిజన్ గుర్తు తెచ్చుకోవాలి. మనం సేల్ జరగకపోయినా జరిగినట్టు మనం అనుకోవాలి. అంటే కన్వర్షన్ రోజున దాని యొక్క ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో దాన్నే సేల్ కన్సిడరేషన్ కింద తీసుకోవాలి. ఫేర్ మార్కెట్ కన్వర్ట్ ఎప్పుడే జరిగింది, June 23లో ఈవిడ రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయింది, ఆ రోజునే కన్వర్ట్ చేసింది. ఆ రోజున ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ వాజ్ 210 lakhs. ఓకే, ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ వాజ్ 210 lakhs. ఓకే, డన్. ఇప్పుడు ఏం మైనస్ చేస్తావు, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మైనస్ చేయాలి. నువ్వు ఎంత కొన్నావు, దానికి ఇండెక్సేషన్ ఇస్తాం కదా, ఇస్తాం. సో అదే చేస్తాం. ఇప్పుడు ఎంత పెట్టుకున్నావు, 35 lakhs పెట్టుకున్నావు. ఓకే, 35 lakhs. ఇండెక్సేషన్ ఇస్తావా, ఇవ్వా? ఎప్పుడు జరిగింది ట్రాన్స్ఫర్? యాక్చువల్లీ కన్వర్షన్ జరిగిన రోజున ఎప్పుడు రా, June 23, అంటే July 24 కన్నా ముందే కాబట్టి. ఓకే, విల్ గివ్ ట్రాన్స్ఫరింగ్ ఇయర్ డివైడెడ్ బై ఎక్వైరింగ్ ఇయర్. ట్రాన్స్ఫరింగ్ ఇయర్ ప్లేస్లో ఏం చేయాలి, ఎప్పుడైతే కన్వర్షన్ జరుగుతుందో ఆ రోజు, అంటే 23rd కన్వర్షన్ జరుగుతుంది. 23rd ఇండెక్సేషన్ ఎంత ఉంది, 23-24లో 348. సో 348 డివైడెడ్ బై ఎక్వైరింగ్ ఇయర్. ఎప్పుడు ఎక్వైర్ చేసుకున్నావు నువ్వు, 2004-5లో ఎక్వైర్ చేసుకున్నావు. 2004-5లో ఎంత ఉంది, 113. సో 113. సో ఎంత వచ్చింది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత. సో ఇదంతా మొత్తం ఈ ఎంటైర్ ల్యాండ్కి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. అందులో ప్రొపోర్షనేట్ రేషియోలో చేయాలి కదా. ఏంటి ప్రొపోర్షనేట్ రేషియో అంటే ఎంత స్టాక్,
ఇప్పుడు స్టాక్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ గెయిన్ ఎప్పుడు కట్టాలి? స్టాక్ ఇన్ ట్రేడ్ కింద కన్వర్ట్ అయినప్పుడు. ఏదైతే మనం సేల్ చేసామో ఆ స్టాక్ ఇన్ ట్రేడ్‌కే మనం క్యాపిటల్ గెయిన్స్ కట్టి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి. రైట్? సో, ఈ ఎంటైర్ ఇదేంటి? ఇది 100%కి ఇది. 100% ఆఫ్ ది ల్యాండ్‌కి ఇంత. అయితే ఇందులో ఎంత సేల్ చేసాడాడు? ఓన్లీ 2/3 మాత్రమే సేల్ జరిగింది. అంటే దీన్ని నువ్వేం చేయాలి? ప్రొపోర్షనేట్ కట్టాలి. ఇప్పుడు దీని మీద ఇంటూ 2/3 కట్టు. అప్పుడు ఏమైతుంది? ఏదైతే సేల్ చేసావో దాని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నువ్వు దానికే క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఓకే. సో దీని మీద 2/3 కడితే ఇంత కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చింది. ప్రొపోర్షనేట్ క్యాపిటల్ గెయిన్స్. ఇది 100%కి క్యాపిటల్ గెయిన్స్ ఇది. ఓకే. ఇప్పుడు మనం ఎంతైతే సేల్ చేసాం దానికే క్యాపిటల్ గెయిన్స్ కట్టాలి కాబట్టి కట్టాం. ఎవరు క్లియర్? రైట్, క్లియర్. ఇప్పుడు మన మేడం గారు ఏం చేస్తున్నారట? ఈవిడ గారు ఏం చేస్తుంది? నేషనల్ హైవే అథారిటీలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇప్పుడు 54EC కింద మనం రికగ్నైజ్ చేసుకుంటే ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ అమ్మినప్పుడు వచ్చిన క్యాపిటల్ గెయిన్ని, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ని నువ్వు ఇంకో చోట ఇన్వెస్ట్ చేయాలి. ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయినే కదా. 2004-5లో కొన్నావు, ఎప్పుడు అమ్ముతున్నావు? 2025లో అమ్ముతున్నావా? సోల్డ్, అంతే. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయినే. ల్యాండ్ బిల్డింగ్ సంబంధించిందే, ఓకే. సో నువ్వు ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? నేషనల్ హైవే అథారిటీస్లో. విత్ ఇన్ ఎంత టైం లోపల? విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సేల్. ట్రాన్స్ఫర్ ఎప్పుడు జరిగింది వీడికి? షీ సోల్డ్ 10 flats ఎట్ మార్చ్ 2025. మార్చ్ 2025 నుంచి 6 months అంటే ఎంత? సో చూడు ఇక్కడ జనవరి 2025 నుంచి మార్చ్ 25 వరకు. సో ఫర్ ఎగ్జాంపుల్ విల్ స్టార్ట్ విత్ జనవరి నుంచి 6 months యాడ్ చేసుకుంటే ఇప్పుడు 1 July 2025. ఈ లోపల వాడు ఇన్వెస్ట్ చేయాలి. ఆడు ఎప్పుడు ఇన్వెస్ట్ చేశాడట చూడు క్లియర్గా. నేషనల్ హైవే అథారిటీలో 31st March ఇన్వెస్ట్ చేసింది. అంటే బిఫోర్ జూలైలో కదా, జూలై కన్నా ముందే కాబట్టి ఇట్ ఈజ్ ఎలిజిబుల్. అలాగే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్లో కూడా ఇన్వెస్ట్ చేసింది. ఎప్పుడు? 1 April 2025. అది కూడా విత్ ఇన్ 6 monthsలోనే ఉంది. సో రెండు ఎలిజిబులే. బట్ 54EC కింద మనం మ్యాక్సిమం ఎంత ఇవ్వగలం ఎగ్జామ్షన్ అంటే? ఓన్లీ 50 lakhs మాత్రమే ఇస్తాం. అందుకనే వాడికి ఈ అసెస్మెంట్. మళ్ళీ ఇంకొక డౌట్ ఏంటంటే నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్లో 50 lakhs, నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్లో 50 lakhs అలా ఉండదు. మ్యాక్సిమం 50 lakhs. సో అది చెప్పాడు చూడు. అక్కడ పాయింట్ చదువుతాను ఫస్ట్. ఇది చూడు, 54EC కింద ఎగ్జిబిషన్ 50 lakhs తీసేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 25-26 18,14,159. ఒకసారి ఆ పాయింట్ చదువుదాం చూడు. ఇన్ కేస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ విత్ ఇన్ 6 monthsలో, సేల్ జరిగిన విత్ ఇన్ 6 monthsలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. ఇన్ దిస్ కేస్ సిన్స్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బాండ్స్ NHA హ్యాస్ బీన్ మేడ్ విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద సేల్ ఆఫ్ ద ఫ్లాట్స్, ఇట్ ఈస్ ఎలిజిబుల్. ఇక్కడ చూడు, ఇది ఈ పాయింట్ చూడు. విత్ రెస్పెక్ట్ టు ద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అరైజింగ్ ఇన్ ఎనీ ఫైనాన్షియల్ ఇయర్, మ్యాక్సిమం డిడక్షన్ అండర్ సెక్షన్ 54EC వుడ్ బి 50 lakhs వెదర్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ బాండ్స్ ఆఫ్ NHA ఆర్ RECI or RECL have made in the same financial year. మ్యాక్సిమం ఎంతట? 50 lakhs. అది NHAలో అయినా RECLలో అయినా ఇన్వెస్ట్ చేసినప్పుడు సేమ్ ఫైనాన్షియల్ ఇయర్ అయినా, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయినా, పార్ట్లీ ఇన్ ద సేమ్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ పార్ట్లీ ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయినా సరే నీకు మ్యాక్సిమం ఎంత ఇస్తాం? 50 lakhs ఇస్తాం. దేర్ ఫోర్ 50 lakhs ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్. నార్మల్గా చెప్పాలంటే బోత్ RECLలోని NHAL ఏదైతే ఇన్వెస్ట్ చేస్తుందో రెండు కూడా బోత్ అలౌడ్, బోత్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ 6 months కాబట్టి బోత్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్. బట్ మ్యాక్సిమం ఎంత ఇవ్వగలం? 50 lakhs ఇవ్వగలం కాబట్టి మనం 50 lakhs మాత్రమే డిడక్షన్ ఇస్తున్నాం. సో ఇక్కడతో మనకి ఏమైంది? పార్ట్ 1 అయింది క్యాపిటల్ గెయిన్స్. పార్ట్ 2 ఏంటి? బిజినెస్ ఇన్కమ్. బిజినెస్ ఇన్కమ్ ఎంత? నార్మల్ సేల్ వాల్యూ ఎంత? సేల్ ఎంత చేసావు? సేల్ నువ్వు చెప్పు. సేల్ నువ్వు ఎంతకు చేసావు? 10 ఫ్లాట్స్ని 30 lakhsకి అమ్మావు అంటే 10 into 30 3 crores సేల్. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే స్టాక్ ఇన్ ట్రేడ్ కింద కన్వర్ట్ అయిన రోజున ఏదైతే ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఉందో దాన్నే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద తీసుకోవాలి. ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది? 210 lakhs, 210. సో అదే అవుతుంది. ఆ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అది 100% కదా. మనం ఎంత సేల్ చేసాం? ఓన్లీ 2/3 కాబట్టి 2/3 యొక్క కాస్ట్ తీసుకుంటున్నాం. సో అందుకనే 2/3. సో ఇంత. ఆ తర్వాత కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఎంతట? ఈ 10 ఫ్లాట్స్కి ఈడు ఏంటి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత ఇంకా రేడు? 10 lakhs. సో అది కూడా మైనస్ చేయాలి కదా. డైరెక్ట్గా 10 lakhs కాస్ట్ మైనస్ చేస్తాం. సో బిజినెస్ ఇన్కమ్ ఎంత అంటే 60 lakhs. దట్స్ ఇట్. వీఆర్ డన్ విత్ దిస్ క్వశ్చన్. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటే, మిగిలినంత ఏం లేదు. ఓకే, డన్.
With this, this question is also completed. Let us go with next 54D exemption. ఈ ఎగ్జంప్షన్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే గవర్నమెంట్ కంపల్సరీగా ఇండస్ట్రియల్ యూనిట్స్ని ఎక్వైర్ చేసినప్పుడు అవి ఇచ్చే కాంపెన్సేషన్ మీద అప్లికబుల్ అయ్యే ఎగ్జంప్షన్ సెక్షన్ 54D. ఓకే, లెట్ us స్టార్ట్ ద స్టోరీ ఏంటంటే ఇప్పుడు ఊరు మధ్యలో ఒక బిజినెస్ మ్యాన్ ఏం చేశాడు, ఒక ఇండస్ట్రియల్ యూనిట్ కట్టుకొని ఎప్పుడు కట్టుకున్నాడు, మే 2004లో ఒక ల్యాండ్ కొనుక్కొని ఎంత కొన్నాడు, 3,50,000 కొన్నాడు. ఎప్పుడు 2 years బ్యాక్ కొని ఆడు బిజినెస్ చేస్తూ ఉన్నాడు అందులో. సో ఈ ఇండస్ట్రీ యూనిట్ రిలీజ్ చేసే గ్యాసెస్ వల్ల కానీ, అది రిలీజ్ చేసే ఏంటిది వేస్టేజ్ వల్ల కానీ అక్కడ ఉన్న చుట్టూ ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది. అక్కడ ఉన్న ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి, అరే బాబు నువ్వు ఇక్కడ నుంచి నీ ఇండస్ట్రియల్ యూనిట్ తీసే, వీఆర్ కంపల్సరీలీ ఎక్వైరింగ్ యువర్ ఇండస్ట్రియల్ యూనిట్ అని చెప్పి గవర్నమెంట్ వచ్చి కంపల్సరీగా ఎక్వైర్ చేసేసుకుంది బలవంతంగా. అప్పుడు తీసుకున్నప్పుడు ఎంత ఇచ్చిందంట గవర్నమెంట్ 13 lakhs పే చేసింది. బట్ మన వాడు ఇప్పుడు ఎంత కొన్నాడు, అప్పట్లో 3,50,000 కొన్నాడు. ఇలా గవర్నమెంట్ ఎప్పుడు ఎక్వైర్ చేసింది అంటే February 2025లో ఎక్వైర్ చేసింది. సో మనం ఏం చేస్తాం, సేల్ కన్సిడరేషన్ నార్మల్ సమ్ కూడా చేద్దాం పక్కనే. సేల్ కన్సిడరేషన్ ఎంత 13 lakhs, దాని మీద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత 3,50,000కే కదా మనం కొన్నాం, 3,50,000 తీసే. సో ఇప్పుడు ఇండెక్సేషన్ బెనిఫిట్ అంటే ఎక్వైరింగ్ గవర్నమెంట్ కంపల్సరీ ఎక్విజిషన్ ఎప్పుడు చేసింది, February 2025 అంటే 23rd July 2024 తర్వాత. కాబట్టి దెర్ ఇస్ నో ఇండెక్సేషన్ బెనిఫిట్. ఓకే, ఇప్పుడు ఈడేం చేశాడు, గవర్నమెంట్ కంపల్సరీ ఎక్వైర్ చేసిన తర్వాత ఎంత 13 lakhs ఇచ్చింది కదా గవర్నమెంట్. ఈ 13 lakhsలో మనోడు ఏం చేశాడంటే, సార్ నన్ను బిజినెస్ చేసుకోవద్దా అని బిజినెస్ మ్యాన్ అడిగితే చేసుకో, బట్ ఈ సిటీలో వద్దు, ఊరు అవతలకి వెళ్ళిపోయి చేసుకో అన్నాడు. అప్పుడు ఏం చేయాలి మనోడు, ఊరు అవతలకు వచ్చేసి ఊరు చివరికి వచ్చేసి అక్కడ మళ్ళీ ఇంకో ఇండస్ట్రియల్ యూనిట్ స్టార్ట్ చేసుకోవాలి. సో దానికోసం మనోడు ఏం చేశాడంటే ఇంకొక ఊరు చివరిలోకి వెళ్ళి అక్కడ ఇంకొక ఇండస్ట్రియల్ యూనిట్ కోసం ల్యాండ్ కొనుక్కున్నాడు. అక్కడ ఎంత పెట్టుకున్నాడు, 2 lakhs పెట్టుకున్నాడు. పర్చేజ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఫర్ ఇండస్ట్రియల్ యూనిట్ ఎంత, 2 lakhs పెట్టుకున్నాడు. సో ఇప్పుడు మనం ఎగ్జంప్షన్ ఎంత ఇవ్వాలి వీడికి అంటే ఏం చెప్తుందంటే సెక్షన్ 54D, క్యాపిటల్ గెయిన్ వచ్చిన గెయిన్ కానీ లేదంటే అమౌంట్ ఇన్వెస్టెడ్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ యూ హ్యావ్ టు గివ్ దట్. సో మనకి 54D ఎగ్జంప్షన్ కింద ఎంత ఇవ్వాలి, ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది ఇక్కడ, మనకి గెయిన్ వచ్చిందేమో 9,50,000, బట్ వాడు ఇన్వెస్ట్ చేసింది ఎంత 2 lakhs విచ్ ఎవర్ ఈజ్ లో కాబట్టి 2 lakhs మనం వాడికి క్యాపిటల్ 54D కింద మనం ఎగ్జంప్షన్ ఇస్తాం. మిగిలినంత ట్యాక్సిబుల్ అవుతుంది. ఎలాగ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ బికాజ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 2 years. అర్థమైంది కదా, ఇంతే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే వీడు ఇంకొక ల్యాండ్ కొనుక్కున్నందుకు గవర్నమెంట్ ఏం చేసింది, 54D కింద ఎగ్జంప్షన్ ఇచ్చింది. ఈ ఎగ్జంప్షన్ వాడు ఏం చేశాడు, ఆ ఎగ్జంప్షన్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్ అమ్మేసాడు అనుకో ఆ ల్యాండ్ని. అప్పుడు ఏం చేస్తావు, లాక్ ఇన్ పీరియడ్ ఏమైనా ఉందా అంటే ఎస్ ఇట్ ఈస్ దేర్. విత్ ఇన్ 3 years వరకు కూడా నువ్వు ఇది సేల్ చేయడానికి లేదు. లాక్ ఇన్ పీరియడ్ ఎంత, కొనుక్కున్న తర్వాత ఇంకో దాన్ని ఈ 2 lakhs కొన్నావు కదా, దీన్ని లాక్ ఇన్ పీరియడ్ 3 years. అయితే ఇక్కడ మనం ఇంకో పాయింట్ ఏంటంటే 13 lakhs సేల్ జరిగింది, గవర్నమెంట్ కంపల్సరీ ఎక్వైర్ చేసుకున్న విత్ ఇన్ వాట్ టైమ్ ఈ హ్యాస్ టు పర్చేజ్ అనదర్ ఇండస్ట్రియల్ యూనిట్ అంటే విత్ ఇన్ 3 yearsలో కొనాలాడు. ఓకే, విత్ ఇన్ 3 గవర్నమెంట్ కంపల్సరీ ఎక్వైర్ అయిన తర్వాత విత్ ఇన్ 3 yearsలో వాడు ఇంకో ల్యాండ్ కొనాలి, ఇంకొక ఇండస్ట్రియల్ యూనిట్కి సంబంధించింది కొనాలి. ఇంకో పాయింట్ ఏంటంటే అలా కొన్నది కూడా విత్ ఇన్ 3 years వరకు హోల్డ్ లాక్ ఇన్ పీరియడ్ పెట్టాలి. ఆ తర్వాత వాడు అమ్ముకోగలగాలి, అప్పుడే ఇస్తాం. మరి ఇండస్ట్రియల్ యూనిట్ ఏదైతే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కంపల్సరీ ఎక్వైర్ చేస్తుందో దాన్ని మినిమం 2 years అన్నా మనోడు ఏం చేసి ఉండాలి, రన్ చేసి ఉండాలి బిజినెస్, అంతే. లెట్ us రీడ్ ద కాన్సెప్ట్. ఇప్పుడు ఏదైతే చెప్పానో ఇది స్టడీ మెటీరియల్ నుంచి ఇప్పుడు మనం సాల్వ్ చేసిన క్వశ్చన్ ఎక్కడదంటే ఇలిస్ట్రేషన్, ఇది ఎగ్జాంపుల్ మాట్లాడిందంతా ఇలిస్ట్రేషన్ 20 ఫ్రమ్ స్టడీ మెటీరియల్. అండ్ అతుల్ సార్ మెటీరియల్ నుంచి అయితే క్వశ్చన్ నెంబర్ 26. ఒకసారి క్వశ్చన్ కూడా చూద్దామా, ఫస్ట్ క్వశ్చన్ చూసాక ఆ తర్వాత కాన్సెప్ట్ రివైజ్ చేసుకుందాం. చూడు, ఇది ఇలిస్ట్రేషన్ 20 ఫ్రమ్ స్టడీ మెటీరియల్, ఇలిస్ట్రేషన్ 20 ఫ్రమ్ స్టడీ మెటీరియల్ అండ్ అతుల్ సార్ దాంట్లో క్వశ్చన్ నెంబర్ 26. ఒక పీక్యూఆర్ లిమిటెడ్ వాడికి ల్యాండ్ ఉంది ఫర్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ కోసం 2004లో కొనుక్కున్నాడు. ఎంతకి, 3,50,000కి. గవర్నమెంట్ ఏం చేసింది, స్టేట్ గవర్నమెంట్ కంపల్సరీలీ ఎక్వైర్ చేసింది ఎంతకి, 13 lakhsకి.
ఎప్పుడు జనవరి 2025లో కొన్నది. ద కాంపెన్సేషన్ ఎప్పుడు రిసీవ్ చేసుకుంది 2025. ఇప్పుడు నాకు చెప్పు ట్యాక్స్ ఎప్పుడు కట్టాలి మనోడు? కాంపెన్సేషన్ రిసీవ్ చేసుకున్నప్పుడా, లేదంటే గవర్నమెంట్ ఎక్వైర్ చేసినప్పుడు? అంటే కాంపెన్సేషన్ రిసీవ్ చేసుకున్నప్పుడు. అందుకని ఫిబ్రవరి 2025లో వేసుకోవాలి. సో సేల్ ప్రొసీడ్ ఎంత వచ్చింది? గవర్నమెంట్ కంపల్సరీ ఎక్వైర్ చేసింది ఫర్ 13 lakhs. దాని కాస్ట్ ఎంత ఇంక్రీ అయ్యో నువ్వు 3,50,000 తీసేస్తే ఎంత వచ్చింది? గెయిన్స్ 9,50,000. అయితే మనోడు కొత్త ల్యాండ్లో ఎంత ఇన్వెస్ట్ చేశాడట? 2 lakhs ఇన్వెస్ట్ చేశాడట. ఎప్పుడు? మార్చ్ 2025. విత్ ఇన్ 3 yearsలోనే ఇన్వెస్ట్ చేయాలి మనోడు. ఓకే, విత్ ఇన్ 3 yearsలో చేశాడు కాబట్టి ఆ 54D కింద మనం ఏం చేయాలి? క్యాపిటల్ గెయిన్ ఆర్ అమౌంట్ ఇన్వెస్టెడ్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది మనకి? 9,50,000. బట్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఓన్లీ 2 lakhs కాబట్టి 2 lakhs మాత్రం ఎగ్జంప్షన్ ఇస్తాం. మిగిలిన 7,50,000 యూ హ్యావ్ టు పే ద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఓకే, మరి ఇండెక్సేషన్ బెనిఫిట్ ఎందుకు ఇవ్వలేదంటే ఇది ట్రాన్స్ఫర్ ఎప్పుడు జరిగినట్టు? 23rd July 2024 తర్వాత కాబట్టి దెర్ ఇస్ నో ఇండెక్సేషన్ బెనిఫిట్. నౌ వీఆర్ రీడింగ్ ద ప్రొవిజన్ ఫ్రమ్ స్టడీ మెటీరియల్ కదా, అతుల్ సార్ మెటీరియల్. చూడు, క్యాపిటల్ గెయిన్స్ 54D ఎవరికి ఇస్తారు? ఇది ఎవరికైనా ఇస్తారు, ఎనీ పర్సన్. ఎప్పుడు ఇస్తారు? కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ యూనిట్. ఇట్ కెన్ బి ఈదర్ ఏ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అసెట్ ఇన్ విచ్ క్యాపిటల్ గెయిన్. ఒకవేళ ఇది మనం ఎగ్జంప్షన్ తీసుకోవాలంటే నువ్వు వచ్చిన డబ్బులు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే మళ్ళీ ఇంకొక ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియాలోనే నువ్వు ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడు లోపల చేయాలంటే విత్ ఇన్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఎంత ఇస్తాము నీకు ఎగ్జంప్షన్ అంటే క్యాపిటల్ గెయిన్ ఆర్ అమౌంట్ ఇన్వెస్టెడ్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. నెక్స్ట్ విత్డ్రావల్ ఆఫ్ ఎగ్జంప్షన్. నీకు ఇచ్చిన ఎగ్జంప్షన్ ఎప్పుడు విత్డ్రా చేస్తావంటే నువ్వు విత్ ఇన్ 3 yearsలో నువ్వు కొనుక్కున్న కొత్త అసెట్ నువ్వు సేల్ చేస్తే అప్పుడు నీకు ఏం చేస్తావు? ఎగ్జామ్ట్ అమౌంట్ ఎగ్జామ్ట్ ఎర్లియర్ ముందే ఎంత అయితే ఎగ్జామ్ చేసామో వీట్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ న్యూ అసెట్. ఏం చేస్తావు నువ్వు ఎప్పుడు కూడా? సేల్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఉంటే నీకు బెనిఫిట్, నీకేమవుతుంది? వచ్చిన సేల్ ప్రొసీడ్స్ పడిపోతాయి. బట్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తగ్గిపోతే ఏమవుతుంది? నీ ప్రాఫిట్ పెరిగిపోతుంది. ఆడేం చెప్పి ఈ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్లోంచి రెడ్యూస్ చేసేస్తా అన్నాడు. సో నీకు అది లాస్, అంతే కదా? రైట్. ఒకవేళ ఈ ఎసెట్ ట్రాన్స్ఫర్ షాల్ బి యూజ్డ్ ఫర్ ఇండస్ట్రియల్ యూనిట్ ఫర్ 2 years. ఏదైతే ఎసెట్ గవర్నమెంట్ కంపల్సరీ ఎక్వైర్ చేస్తుందో అది ఎగ్జిమ్ట్ అవ్వాలంటే నువ్వు ఆ ఎసెట్ని నువ్వు ఇండస్ట్రియల్ పర్పస్ కింద అట్లీస్ట్ 2 years వాడి ఉండాలి. పేమెంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ ఎగ్జంప్షన్. నువ్వు పే చేసావన్న ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు. ఓకే, అది నీ పేరు మీద ఉండాలి, అవన్నీ లేవు రూల్స్. ఓకే, విత్ దిస్ 54D ఈజ్ కంప్లీటెడ్. సో లెట్ us స్టార్ట్ విత్ నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ఎగ్జంప్షన్స్. వీ హ్యావ్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే సెక్షన్ 54G అండ్ GAని బోత్ కంబైన్ టుగెదర్ విల్ రీడ్. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెక్షన్ ఏం వేటికి అప్లికబుల్ అవుతుందంటే మనకి ఇండస్ట్రియల్ యూనిట్స్లో ల్యాండ్, బిల్డింగు, ప్లాంట్ అండ్ మిషనరీ. ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ ఉంటాయి కదా. నువ్వు ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాలోకి షిఫ్ట్ అవ్వడం వల్ల నువ్వేం చేస్తున్నావు? ఈ ఏరియాలో ఉన్నవన్నీ అమ్మేస్తావు. మళ్ళీ కొత్త ఏరియాలోకి వెళ్ళినప్పుడు కొత్త ల్యాండ్, బిల్డింగు, ప్లాంట్ అండ్ మిషనరీ కొనుక్కోవచ్చు. సో అప్పుడు అప్లికబుల్ అయ్యే సెక్షన్ 54G అండ్ GA. ఓకే, నువ్వు ఒకవేళ అర్బన్ ఏరియాలో ఉన్నావు, నీ దగ్గర ఉన్న ల్యాండ్, బిల్డింగు, ప్లాంట్ అండ్ మిషనరీ మూడింటిని కూడా అమ్మేశావు. అమ్మేసినప్పుడు నీకేమొస్తుంది? డబ్బులు వస్తాయి కదా, దాని మీద క్యాపిటల్ గెయిన్ కట్టమంటాడు నార్మల్గా. అయితే నువ్వు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నావు? అర్బన్ ఏరియా నుంచి నువ్వు రూరల్ ఏరియాకి వెళ్తున్నావు అనుకో. అప్పుడు నీకేమంటావు అంటే బాబు నీకు సెక్షన్ 54G కింద మేము ఎగ్జంప్షన్ ఇస్తున్నాం. ఎంత ఇస్తారండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అర్బన్ ఏరియాలో ఉన్నవి ఇప్పుడు ఏదైతే ఎసెట్స్ ఉన్నాయో ఇవన్నీ అమ్మేశావు. అమ్మేసినప్పుడు నువ్వు నెక్స్ట్ ఎక్కడ షిఫ్ట్ అవ్వాలి? రూరల్ ఏరియాకి వెళ్ళిపోవాలి. నువ్వు రూరల్ ఏరియాలో ఒక ఇండస్ట్రియల్ యూనిట్ సెటప్ చేసి అక్కడ మళ్ళీ నువ్వు ఇన్వెస్ట్ చేయాలి. దేని మీద ఇన్వెస్ట్ చేయాలి? ల్యాండ్ మీద, బిల్డింగ్ మీద, ప్లాంట్ అండ్ మిషనరీ మీద. వీటి మీద ఇన్వెస్ట్ చేస్తారా? ఇంక దేని మీద ఇన్వెస్ట్ చేయరా? ఫర్నిచర్ కొనాలి, ఇంకా ఎక్విప్మెంట్స్, ఇంకా రా మెటీరియల్ కొనాలి, చాలా కొంటాడు ఇన్వెస్ట్మెంట్. బట్ మనం దేనికి ఇస్తాం ఎగ్జంప్షన్? వీ ఓన్లీ గివ్ ఫర్ ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ. ఈ మూడిట్లో పెట్టిన వాటికి మాత్రమే ఎగ్జంప్షన్ ఇస్తాం. సో ఇక్కడ ఎలా జరుగుతుందంటే మనం ఇప్పుడు ఎప్పుడైతే అర్బన్ ఏరియాలో ఉన్నామో అక్కడ ల్యాండ్ అమ్మేస్తాం, సేల్ చేస్తాం. ఇక్కడ ఓకే, ఇది కొనడానికి మనం కాస్ట్ ఎక్కువ ఇంకర్ అవుతాం కదా, ఆ కాస్ట్ మైనస్ చేసేస్తాం. అప్పుడు ఏమొస్తుంది? మనకి క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఈ క్యాపిటల్ గెయిన్లోంచి మనం ఎయిదర్ 54G ఏం చెప్తుంది? నువ్వు అర్బన్ ఏరియాలోంచి రూరల్ ఏరియాలోకి వెళ్తున్నావు కాబట్టి 54G కింద నువ్వు ఎగ్జంప్షన్ తీసుకో. ఎంత తీసుకోవాలి ఎగ్జంప్షన్ అంటే నువ్వు అమౌంట్ ఇన్వెస్టెడ్ ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నావో లేదా క్యాపిటల్ గెయిన్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ యూ హ్యావ్ టు
టేక్ ఎగ్జంప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది, 10 lakhs వచ్చింది అనుకోవచ్చు. నేను అమౌంట్ ఇన్వెస్ట్ ఎంత చేశాను కొత్త దాంట్లో, జస్ట్ 2 lakhs ఇన్వెస్ట్ చేశాను అనుకో. విచ్ ఎవర్ ఈజ్ లోవర్, సో 54G కింద మనకి ఎంత ఇస్తారు, ఎగ్జంప్షన్ 2 lakhs ఇస్తారు, మిగిలిన ట్యాక్స్ కట్టాలి. ఓకే, అదనమాట. ఇదేంది, ఇది ఇప్పుడు మనం చెప్పిందంతా 54Gకి. మరి 54GAకి, 54GA కూడా సిమిలర్, కాకపోతే ఈసారి నువ్వు అర్బన్ ఏరియాలోంచి సెజ్ ఏరియా అంటే ఏంటి, స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏరియాలోకి షిఫ్ట్ అవుతున్నావు. అప్పుడు కూడా నీకు అప్లికబుల్ అయ్యేది ఏంటి, ల్యాండ్, బిల్డింగు, ప్లాంట్ అండ్ మిషనరీ, వీటి మీద అప్లికబుల్ అవుతుంది. నువ్వు కొత్త ఏరియాలో సెజ్ ఏరియాలో ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నావో ఆ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కానీ నీకు వచ్చిన క్యాపిటల్ గెయిన్ కానీ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ విల్ బీ గివెన్ యాజ్ డిడక్షన్. ఎగ్జంప్షన్ ఇస్తాం అనమాట, డిడక్షన్ కాదు కానీ ఎగ్జంప్షన్ ఇస్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, నీకు టైం పీరియడ్ ఎంత, నువ్వు ఎప్పుడు లోపల కొత్త వాటిలో నువ్వు ఇన్వెస్ట్ చేయాలి అంటే విత్ ఇన్ 1 year ఆర్ 3 years ఆఫ్టర్ ద ట్రాన్స్ఫర్. అంటే ఇప్పుడు ఏంటి, అర్బన్ ఏరియాలోంచి రూరల్ ఏరియాలోకి వెళ్తావు కదా, ఇప్పుడు వెళ్ళిపోయిన విత్ ఇన్ 1 yearలో కానీ ముందు 1 year కానీ ఆఫ్టర్ 3 years ఈ లోపల నువ్వు కొత్త దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. లాకిన్ పీరియడ్ ఎంత, ఎక్కడన్నా 3 years కదా, నువ్వు 3 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. నువ్వు 3 years కన్నా ముందే వచ్చేస్తే అప్పుడు నీకేం చేస్తారు, కొత్త నువ్వు ఎప్పుడైతే సేల్ చేసావో అప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్లో ఈ బెనిఫిట్ మైనస్ చేసేస్తాం. ఓకే, నీకు ఏదైతే ఎర్లియర్ ఎగ్జంప్షన్ ఇచ్చామో ఇప్పుడు నీకేం చేస్తాను, నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి ఆ ఎగ్జంప్షన్ తీసేస్తాడు అన్నమాట. ఇంతేరా మొత్తం 54GA. దీని మీద ఇప్పుడు ఒకసారి ప్రొవిజన్ చదివేసి అప్పుడు మనం ఒక క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ చేయకముందు నీ క్లియర్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవాలి. నీకు దేని మీద ఇస్తావు, నీ దగ్గర ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మెషినరీ మీద ఇస్తాం. ఒకవేళ నువ్వు ఫర్నిచర్లో ఇన్వెస్ట్ చేస్తున్నావు అనుకో, ఫర్నిచర్ సేల్ చేసావు, ఆ తర్వాత ఇంకో చోట ఫర్నిచర్ కొన్నావు, నీకు ఎగ్జంప్షన్ ఇస్తారా, ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే మీకు ఏం చెప్పాం క్లియర్గా, ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ మీద మాత్రమే మేము ఎగ్జంప్షన్ ఇస్తాం. అదొకటి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెక్షన్ 50ని మనం ఒకసారి రివైజ్ చేసుకోవాలి. సెక్షన్ 50 ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ చూడు, స్టడీ మెటీరియల్లోంచి పేజ్ నెంబర్ ఎంత ఇది, అదే పోయింది, 1 second. మనకి సెక్షన్ 50లో చిన్న పాయింట్ మనకి క్లారిటీ ఉండాలి. ఏంటంటే అది సెక్షన్ 50 ఏం చెప్తుందంటే డిప్రీషియబుల్ అసెట్స్ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతున్నాయో, అంటే దీని ఎంత మొత్తం సారాంశం ఏంటంటే ఎంటైర్ పేజీ, ఎప్పుడైతే నీ దగ్గర ఉన్న డిప్రీషియబుల్ అసెట్స్ కనుక నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు దాని మీద వచ్చేది ఏంటి, గెయిన్స్, ఏదైతే గెయిన్స్ ఉంటుందో ఇట్ ఈజ్ ఆల్వేస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. అదే ఈ సెక్షన్ 50 చెప్తుంది అనమాట. ఇదిగో సెక్షన్ 50 provides for the computation of capital gain in case of depreciable assets. It may be noted that where the capital asset is a depreciable asset forming part of the block of assets, section 50 will have a overriding effect in spite of anything contained in section 242A which defines a short term capital asset. మిగిలిన క్లియర్గా చెప్పాలంటే, అది క్లియర్గా కాదు కానీ సాగదీయకుండా సుత్తు లేకుండా చెప్పాలంటే, డిప్రీషియబుల్ అసెట్ మీద నువ్వు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎంత అన్నది నువ్వు పట్టించుకోకు, ఇట్ ఈజ్ ఆల్వేజ్ ఏ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అట. నీకు ఒకవేళ ప్రాఫిట్ ఇచ్చిందనుకో ఏమవుతుంది, నువ్వు అమ్మడం ద్వారా ప్రాఫిట్ అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఒకవేళ నువ్వు లాస్ ఇంకర్ అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ వస్తుంది, అంతే. ఇది ఎవరు చెప్పారు, సెక్షన్ 50 చెప్పింది మనకి. అదే కదా, ఇది ప్రీవియస్గా ఏమన్నా సెక్షన్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ మీద మనకి ఏమన్నా సెక్షన్ చెప్తే దాన్ని ఇది ఓవర్ రైట్, దీనికి సెక్షన్ 50కి ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఉంది. చాలు, ఇంతకు మించి మనకి ఎక్కువ నాలెడ్జ్ అక్కర్లేదు దీని ముక్క మీద. లెట్స్ గో అండ్ సాల్వ్ ఏ క్వశ్చన్. మనం ఇప్పుడు సాల్వ్ చేసే క్వశ్చన్ ఎక్కడదంటే అతుల్ సార్ మెటీరియల్లోంచి, ఇట్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 31. ఇదే స్టడీ మెటీరియల్లోంచి అయితే టీవైకే 6th క్వశ్చన్. ఏది క్వశ్చన్, సో ఇప్పుడు మనం చేసే క్వశ్చన్ ఎక్కడదంటే అతుల్ సార్ మెటీరియల్లోంచి అయితే క్వశ్చన్ నెంబర్ 31. స్టడీ మెటీరియల్లోంచి ఈ క్వశ్చన్ ఉన్న క్వశ్చన్ టీవైకే 6th క్వశ్చన్. ఏం చెప్తుంది ఈ క్వశ్చన్ మనకి, ఒక గామా లిమిటెడ్ అనే వాళ్ళు ఇప్పుడు దాకా ఎక్కడున్నారట, కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నారంటే అర్బన్ ఏరియాలో ఉన్నారు. వీళ్ళు December 24లో డిసైడ్ అయ్యారు ఎక్కడికి వెళ్దామని, నాన్ అర్బన్ ఏరియా అంటే ఏంటి, రూరల్ ఏరియాకి వెళ్దాం అనుకున్నారు. రూరల్ ఏరియా అంటే అర్బన్ నుంచి రూరల్ ఏరియా అయితే మనకు అప్లికబుల్ అయ్యే సెక్షన్ 54G. ఓకే, ఇదేం చెప్తున్నాడు, అర్బన్ ఏరియాలో ఉన్నప్పుడు ఈ సేల్ ప్రొసీడ్ చేసేటట, ల్యాండ్, బిల్డింగు, ప్లాంట్ అండ్ మిషనరీ. ఫర్నిచర్ మీద మన 54G ఎగ్జంప్షన్ ఉంటుందంటే ఉండదు.
రైట్. నెక్స్ట్ డబ్ల్యూడివి ఇచ్చాడు, సెక్షన్ 50 ఇచ్చాడు. ఓకే. యాక్చువల్లీ నీ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఏం చెప్పాను, డిప్రీషియబుల్ అసెట్స్ ఏమైనా ఉంటే దానికి డబ్ల్యూడివి వాల్యూనే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద తీసుకొని అని చెప్పాను. నేను చెప్పింది నువ్వు నమ్మవు కదా, నాకు తెలుసు నీ గురించి. సో అక్కడ కాన్సెప్ట్ ఒకసారి చూపిస్తాను. చూడిది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఉందా, ఈ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు నీకు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ డిప్రిసిబుల్ అసెట్ అయితే డబ్ల్యూడివి వాల్యూయే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసుకోవాలని చెప్పాం. సో ఆ పాయింట్ ఇక్కడ మనం వాడుకోవాలి. ఓకే, లెట్స్ గో. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ డైరెక్ట్గా ఇచ్చాడు, దాని తర్వాత డబ్ల్యూడివి వాల్యూ ఇచ్చాడు. ల్యాండ్ మీద డిప్రిసియేషన్ ఉంటుందా, ఉండదు. సో అప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్గా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసుకుంటాం. బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ ఏంటి, అవేంటంటే బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీస్ బోత్ ఆర్ డిప్రిషియబుల్ అసెట్స్. డిప్రిషియబుల్ అసెట్స్ మీద డబ్ల్యూడివి వాల్యూని మనం తీసుకుంటాం యాజ్ పర్ సెక్షన్ 50 అట. ఓకే, అది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద తీసుకోవాలి. లెట్ us సాల్వ్ ద క్వశ్చన్. ఓకే, మనం ఏంటి ల్యాండ్ బిల్డింగ్ అమ్మాం, సేల్ ప్రొసీడ్స్ ఎంత వచ్చాయి, 8, 18, 16 సేల్ ప్రొసీడ్స్. ఫస్ట్ ఏం చేద్దామంటే ల్యాండ్ సెపరేట్గా, బిల్డింగ్ సెపరేట్గా, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్ సెపరేట్గా రాశారు. ల్యాండ్ మనం ఎంతకు సేల్ చేసాము, 8 lakhsకి సేల్ చేసాము, 8 lakhs. దాని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత, డైరెక్ట్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసుకుంటాం ఎందుకంటే అది నాన్ డిప్రిషియబుల్ అసెట్ కాబట్టి. ఓకే, తీసేస్తే ఎంత వచ్చింది, క్యాపిటల్ గెయిన్ 4 lakhs. రైట్, ఇది ఏం చెప్పలేదు యాక్చువల్లీ. ఇది ఎప్పుడు ల్యాండ్ ఎప్పుడు కొన్నామో చెప్పలేదు కాబట్టి మనం ఇప్పుడు ల్యాండ్ లాంగ్ టర్మ్ అని అనుకున్నారు. ఓకే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఎంత వచ్చింది, 4 lakh ఉంది. సో సెక్షన్ 54G ఎగ్జామ్షన్ ఎంతో తర్వాత ఆలోచిద్దాం. మనం ఏమనుకుంటాం ఇక్కడ, కాస్ట్ ఆఫ్ ద న్యూ అసెట్ పర్చేజ్డ్ ఇంకో చోట రూరల్ ఏరియాలో వీడు ఎంత న్యూ ప్లేస్లో ఇంకో 4 lakhsతో ఇంకో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశాడు కదా, డైరెక్ట్ 4 lakhs ఇచ్చేద్దాం అనుకుంటాం. కాదు, కొంతసేపు హోల్డ్ చేయి, ఎగ్జామ్షన్ ఎంత ఇవ్వాలి ఫస్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మాట్లాడదాం దాని గురించి. నెక్స్ట్ ఏంటి, బిల్డింగ్ 18 lakhs అమ్మేసాడు, కాస్ట్ ఎంత, ఇది తీసుకోవాలా, ఈ 4 lakhs తీసుకోవాలంటే డబ్ల్యూడివి వాల్యూ తీసుకోవాలి. సో 4 lakhs తీసుకోవాలి, 18 - 4 అవుతుంది, 18 - 4 బిల్డింగ్కి. సో దిస్ ఈజ్ ద క్యాపిటల్ గెయిన్. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ 16 lakhsది, డబ్ల్యూడివి 16 - 5, 16 - 5. ఓకే, డన్. సో యూ గాట్ ద క్యాపిటల్ గెయిన్స్. నెక్స్ట్ ఫర్నిచర్ సేల్ ప్రొసీడ్స్ ఎంత, 3 lakhs, 3 - 2 1 lakh, 3 - 2 1 lakh ఇస్ ద 1 lakh క్యాపిటల్ గెయిన్స్. సో ఇప్పుడు చెప్పాలి ఇవి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్సా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్సా. ఎలా చెప్తా అంటే అంత ఆలోచించాల్సిన అవసరం లేదు, అది ఎప్పుడు కొన్నాం ఎప్పుడేమో హోల్డింగ్ పీరియడ్ పట్టించుకోం కదా. ఇక్కడ మనం చూసేది ఏంటంటే బాబు ఇవి అన్నీ కూడా బిల్డింగు, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్ ఇవన్నీ కూడా డిప్రిషియబుల్ అసెట్స్. డిప్రిషియబుల్ అసెట్స్ ఈజ్ ఆల్వేస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. సో దాని మీద వచ్చేది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తున్నాయి. ఓకే, మనకిప్పుడు వీడు ఏం చేశాడట, మనం 54G కింద ఎగ్జామ్షన్ ఎంత ఇస్తాం, ఎయిదర్ క్యాపిటల్ గెయిన్ ఆర్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. సో మనకు ఆల్రెడీ క్యాపిటల్ గెయిన్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత వీళ్ళు. సో నీకు ఫర్నిచర్ మీద నువ్వు ఎగ్జామ్షన్ ఇస్తావు అంటే ఇవ్వవు. సో 4 + 7 + 17 = 28. ఓకే, క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది, ఇక్కడ 4. ఓకే, 4 ఇక్కడ 4 lakhs, ఇక్కడ ఏమో 14, ఇక్కడ 11 lakhs. రైట్, 25 + 4 29. సో టోటల్ ఎంత, 4 + 17 మొత్తం 28 lakhs అటు ఇన్వెస్ట్ చేశాడు. అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశాడు మనోడు, 28 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశాడు. బట్ క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది మనకి, 29 lakhs. సో విచ్ ఎవర్ ఈజ్ లోవర్ కాబట్టి మనం ఎంత ఇవ్వాలి ఇప్పుడు ఎగ్జామ్షన్, వీ హ్యావ్ టు గివ్ ఓన్లీ 28 lakhs. ఓకే, మరి ఈ 28 lakhs ఇప్పుడు ఎవరికి ఇద్దాం అంటే నార్మల్గా మనం ఏం చేస్తాం ఇప్పుడు ట్యాక్సేషన్ బెనిఫిట్స్ ప్రకారం చేయాలి. అలాగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద ఎక్కువ ట్యాక్స్ ఉంటుందా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద ఎక్కువ ట్యాక్స్ ఉంటుందా.
షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే వీ గివ్ ఎగ్జామ్షన్. ఇప్పుడు మ్యాక్సిమం ఫస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం, మిగిలిన అమౌంట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్కి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. అప్పుడు ఏమైంది, మనకు ట్యాక్సేషన్ బెనిఫిట్ వస్తుంది. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుంది కాబట్టి. సో అందుకని ఈడు ఏం చేసాడు, ఈడు ఎలా స్ప్రెడ్ చేశాడంటే ఈ ఎగ్జామ్షన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఫస్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అన్నిటికి స్ప్రెడ్ చేసాడు. సో చూద్దాం. ఫర్నిచర్ మీద నువ్వు ఏమైనా ఎగ్జామ్షన్ ఇస్తావా? ఇవ్వవు. సరే, క్లియర్. బిల్డింగ్ ప్లాంట్ అండ్ మెషినరీ ఎక్కడిచ్చాడు? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ బిల్డింగ్ మీద ఎంత వచ్చింది? 14 lakhs. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ ఎంత వచ్చింది? 11 lakhs. షార్ట్ టర్మ్ క్యాపిటల్ తర్వాత ఇప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రెండు కలిపితే 25 lakhs వచ్చింది. మనం 54G కింద వీళ్ళకి 25 lakhs ఇచ్చేసాం. ఓకే, మిగిలినంత ఎవరికి ఇవ్వాలి? 3 lakhs. 3 lakhs వీఆర్ గివింగ్ టు ల్యాండ్కి ఇచ్చాం అనమాట. 54G కింద వీడికి 3 lakhs ఇచ్చాం. సో 28 lakhs మనం అలా డిస్ట్రిబ్యూట్ చేసాం అనమాట. ఇంకా మనం టోటల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత ఉంది అంటే 0. దెర్ ఇస్ నో గెయిన్. బట్ దేని మీద ఉంది? మనకి దీని మీద ఉంది కదా, ఇది ఫర్నిచర్ మీద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చిందో ఇది ఎగ్జామ్ట్ కాదు, ఇది ట్యాక్సిబుల్ అవుతుంది. ఎందుకంటే ఫర్నిచర్ మీద మనం 54G అనేది అప్లికబుల్ కాదు కదా, అందుకనే. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వాడు చెప్పేది 25 lakhs అనేది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి ఎగ్జాస్ట్ చేస్తాం. మిగిలింది ఏం చేస్తాం? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి డిస్ట్రిబ్యూట్ చేసాం. సో వాడికి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద ఓన్లీ 3 lakhs మాత్రం ఎగ్జామ్ చేసాం. సో అక్కడ ఎంత ట్యాక్సిబుల్ అవుతుంది? 1 lakh. అంటే ఇక్కడ మనం ఏం క్లియర్గా అర్థమవుతుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మనం ఎంత చూపిస్తున్నాం? 1 lakh. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత చూపిస్తున్నాం? 1 lakh. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద ఎంత రేట్ ఆఫ్ ట్యాక్స్? 12.5% యాజ్ పర్ సెక్షన్ 112. మరి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద అప్లికబుల్ ట్యాక్స్ రేట్స్ ప్రకారంగా ట్యాక్స్ అవుతుంది. దట్స్ ఇట్. సాగదీసాను నేనన్నా, సాగదీసినట్టున్నా. ఓకే, లెట్స్ ఫినిష్. క్విక్లీ గివ్ ఏ ఐ రీడింగ్ ఫర్ సెక్షన్ 54G అండ్ 54GA. ఇది ఎవరికి అప్లికబుల్ అంటే ఎనీ పర్సన్కి అప్లికబుల్, 54GA GA. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు వచ్చే ప్రొసీడ్స్ ఉంటాయి కదా, అది ఎక్కడి నుంచి రావాలంటే ఇండస్ట్రియల్ యూనిట్లో ఉన్న అర్బన్ ఏరియాలో ఉన్న వాటిని నువ్వు సేల్ చేసినప్పుడు వచ్చే ప్రొసీడ్స్కే ఇది అప్లికబుల్. అంటే ఏంటి? ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ విచ్ ఆర్ ఆఫ్ ఇండస్ట్రియల్ యూనిట్స్ ఆఫ్ అర్బన్ ఏరియాలో ఇండస్ట్రియల్ యూనిట్లో ఉన్న వాటికి మాత్రమే. సేమ్ ఇక్కడ కూడా అంతే, 54GA. బట్ వీటి నుంచి వచ్చిన షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవ్వచ్చు, రెండిట్లో కూడా అప్లికబుల్ అవుతుంది. నువ్వేం చేయాలి? 54G కింద ఈ వచ్చిన వాటిని నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే రూరల్ ఏరియాలో ఉన్న ఇండస్ట్రియల్ యూనిట్లో ఉన్న ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేయాలి. అదే 54GA అయితే నువ్వేం చేయాలి? ఇండస్ట్రియల్ యూనిట్ SEZలో ఉన్న ఇండస్ట్రియల్ యూనిట్లో ఉన్న ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, లిమిట్ ఏంటి? ఏ టైం లోపల ఇన్వెస్ట్ చేయాలంటే ట్రాన్స్ఫర్ జరిగిన అంటే ట్రాన్స్ఫర్ జరగబోతున్న విత్ ఇన్ 1 yearలో కానీ, బిఫోర్ 1 year కానీ, ఆఫ్టర్ 3 years లోపల నువ్వు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇది కూడా అంతే సేమ్. ఎంత ఇస్తావు నీకు ఎగ్జామ్షన్ అంటే క్యాపిటల్ గెయిన్ ఆర్ అమౌంట్ ఇన్వెస్టెడ్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. లాక్ ఇన్ విత్డ్రావల్ ఆఫ్ ఎగ్జామ్షన్. నీకు ఇచ్చిన ఎగ్జామ్షన్ ఎప్పుడు విత్డ్రా చేస్తాం? నువ్వు మా దగ్గర ఇలా ఎగ్జామ్షన్ తీసుకొని విత్ ఇన్ 3 yearsలో నువ్వు సేల్ చేస్తావు అనుకో, అప్పుడు మేము ఏం చేస్తామంటే తర్వాత నువ్వు ఎప్పుడైతే ఆ అసెట్ని సేల్ చేస్తున్నావో అప్పుడు ఏం చేస్తాం? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్లోంచి నీకు ముందుగా ఇచ్చిన మేము ఏదైతే ఎగ్జామ్షన్ ఇచ్చామో అది మైనస్ చేసేస్తాం. విల్ బి ఎర్లియర్ డిడక్టెడ్ ఫ్రమ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ద న్యూ అసెట్. ఓకే, ఇది ఎంత. ఇప్పుడు మనం కామన్గా చదువుకోవాల్సింది ఏంటంటే ఎస్ఎస్సి కెన్ క్లెయిమ్ ఎగ్జామ్షన్ ఇన్ మోర్ దెన్ 1 section ఫర్ సింగిల్ ట్రాన్స్ఫర్. ఒక్క సింగిల్ ట్రాన్స్ఫర్లో వాడు అది కనుక డిఫరెంట్ ఎగ్జామ్షన్ హెడ్స్ కింద కవర్ చేయగలిగితే మిగిలిన హెడ్స్లో కూడా మనోడు ఏం చేసుకోవచ్చు? హెడ్స్ కాదు, ఏమంటాం ఇది, డిఫరెంట్ సెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 54Gలో క్లెయిమ్ చేసుకున్నాడు
అలా కాదు కానీ డన్ 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 డన్. ఇక్కడ చూడు సెక్షన్ 54 ఈసీ ఉందనుకో, ఇది చూడు 54 ఈసీ. ఓకే, సెక్షన్ 54 ఈసీ ల్యాండ్ బిల్డింగ్ మీద అప్లికబుల్ అవుతుంది. ఎవరికి ఇస్తున్నాడు? ఎనీ పర్సన్. ఓకే, నువ్వు ఈ సెక్షన్ కిందకి తీసుకోవచ్చు, సెక్షన్ 50D కింద కూడా తీసుకోవచ్చు కదా. ఇక్కడ ఏముంది? ల్యాండ్ బిల్డింగు అంటే 50D చూడు ఇక్కడ 50D. సో ఒక సెక్షన్ కిందే తీసుకోవాల్సిన నువ్వు ఒకవేళ నువ్వు తీసుకునే ఎగ్జామ్షన్ కనుక 2 సెక్షన్ల కింద నువ్వు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటే నువ్వు తీసుకోవచ్చు అంతే, దాని సాధిక. ఇంకా ఒకవేళ విత్ ఇన్ 1 ఇయర్లో నువ్వు ఇన్వెస్ట్ చేయలేకపోయినా, విత్ ఇన్ 3 ఇయర్స్లో అదే సేల్ చేసిన నెక్స్ట్ 3 ఇయర్స్లో కూడా నువ్వు ఇన్వెస్ట్ చేయలేకపోయినా, అప్పుడు నువ్వు ఏం చేసుకోవచ్చు అంటే విత్ ఇన్ టైమ్స్లో నువ్వు ఇన్వెస్ట్ చేసుకోవాలని నీకు తెలిసినప్పుడు అప్పుడు నువ్వేం చేసుకోవచ్చు, నువ్వేం చేయాలంటే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసే టైం కల్లా నువ్వు క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్లో నువ్వు డిపాజిట్ చేసేయాలి. ఇఫ్ ఇన్వెస్ట్మెంట్ నాట్ మేడ్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసేసరికల్లా నువ్వేం చేయాలి, ఈ అమౌంట్ని ఏదైతే నువ్వు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్లో వాటిని ఈ CGAS స్కీమ్స్లో నువ్వు ఇన్వెస్ట్ చేసుకోవాలి ఆన్ ఆర్ బిఫోర్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద క్లెయిమింగ్ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయాలంటే. దట్స్ ఇట్. సో విత్ దిస్ వీ కంప్లీటెడ్ ఎగ్జంప్షన్స్ అండ్ క్యాపిటల్ గెయిన్స్. సో సింపుల్ రా, మళ్ళీ ఏం చెప్తానంటే ఒక్క సెక్షన్లో నువ్వు ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకుంటావు నార్మల్గా, బట్ నీకు అక్కడ ఇంకొక సెక్షన్ కింద కూడా నువ్వు తీసుకునే అవకాశం ఉంటే నువ్వు మోర్ దెన్ 1 సెక్షన్లో నువ్వు ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు, అది లీగలే. నెక్స్ట్ ఏం చెప్పుకున్నావు, ఒకవేళ నువ్వు ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నావు, అప్పుడు నువ్వు ఏం చేయాలి, విత్ ఇన్ 1 ఇయర్లో కానీ ఆఫ్టర్ 3 ఇయర్స్ కానీ నువ్వు ఇన్వెస్ట్ చేయాలని చెప్పాం కదా. నువ్వు ఆ ఇయర్లో నువ్వు ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితి నీకు ఉందనుకో, అప్పుడు నువ్వేం చేయాలంటే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసే టైం కల్లా నువ్వే నీ దగ్గర ఉన్న డబ్బులు ఏదైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న డబ్బులు CGAS స్కీమ్లో నువ్వు డిపాజిట్ చేసేయాలి. రైట్, విత్ దిస్ వీ కంప్లీటెడ్ ఎగ్జంప్షన్స్ అండ్ క్యాపిటల్ గెయిన్స్. థ్యాంక్ యూ.